మరి ఈరోజు జ్ఞానదాత శ్రీ కళ్ళం రామిరెడ్డి గారు, వీరు ధ్యానంలోకి వచ్చిన మొదలు అమరావతి ధ్యాన మహాచక్రంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ మరి ఆ కార్యక్రమం 11 రోజుల పాటు అమరావతిలో జరిగినటువంటి ధ్యాన మహాచక్రాన్ని ఆ వేదిక మీద ఆ గురువులను ఆహ్వానించటం, అతిథులను ఆహ్వానించటం, ఆ స్టేజీ నిర్వహణ అలాంటి అద్భుత కార్యక్రమాలు 11 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించటం. తర్వాత ఇక్కడ ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతమైనటువంటి ఈ కృష్ణమ్మ వడిలో ఈ ప్రదేశం అంతకుముందు ఇసుక గుట్టలతో ముళ్ళ కంపలతో ఉండేది. ఇదంతా ఈ ప్రదేశం అంతా దాన్ని ఇలా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు మనందరికీ కూడా హ్యాపీ సండేలో మనందరం కూడా ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకునేలాగా మనకు అవకాశం కల్పించారు. వారికి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే వారు పత్రిజీ ఆజ్ఞ మేరకు 2 అద్భుతమైనటువంటి పుస్తకాలు రచించటం జరిగింది. ఒకటి మానస సరోవరం, 2 అనుభవమే జ్ఞానం. చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మానస సరోవరం ఎంతమంది చదివారు? అనుభవమే జ్ఞానం. ఓకే, ఇప్పుడు అవి అందుబాటులో లేవు, వస్తాయి. ప్రతి ఒక్కరూ అనుభవమే జ్ఞానం అనే పుస్తకాన్ని అయితే పత్రిసారు ఎన్ని చోట్ల ఆవిష్కరించారు, లెక్కలేనన్ని చోట్ల. ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ ఆ పుస్తకాలు ఆవిష్కరించి గురువుగారే స్వయంగా ఆ పుస్తకాలు ఇచ్చి అందరికీ నా చేత్తో నేను ఈ పుస్తకాన్ని ఇస్తాను ఎవరు కావాలని అన్నప్పుడు అలా ఎంతోమంది, వందలాది మంది, వేలాది మంది దానికోసం ఎగబడి ఆ పుస్తకాన్ని తీసుకోవటం జరిగింది. మరి మానస సరోవరంలో వారి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, వారి జీవితం అనుభవాలన్నీ. కానీ అనుభవ జ్ఞానం అనే దానిలో భగవద్గీతని మరొక దృష్టికోణంలో చక్కగా ఆవిష్కరించారు. మరి మనందరికీ తెలుసు వీరు ఎంత వాక్చాతుర్యము, అనర్గళంగా చతురతతో ఆడుతూ పాడుతూ జ్ఞానాన్ని అందించగలుగుతూ ఉంటారు. ఈరోజు మరి శ్రీ రామిరెడ్డి గారు, అంతకుముందు మనం ఎప్పుడు కూడా క్లాసుల్లో కొద్దిగానే వారి మాటలు వింటూ ఉంటాం. ఈరోజు వారి యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని ముఖ్యంగా ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ బాగుంటాం అంటే ఏంటి అనేది మనకి ఈరోజు కులంకుషంగా తెలుసుకుందాం. మామూలుగా మనం బాగున్నారా అనగానే అంటే ఆరోగ్యం బాగుందా, లేకపోతే మీ పిల్ల పాప బాగున్నారా, మీరు ఆర్థికంగా బాగున్నారా అని అర్థంతోనే మనం బాగున్నారా అనగానే బాగున్నాం అంటాం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తా ఉంది, నీకు శారీరకంగా ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా కావాలి. ఆ మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆరోగ్యం అని ఎలా అయితే చెప్తుందో, ఈరోజు నిజమైన సంపద ఏమిటనేది శ్రీ కళ్ళం రామిరెడ్డి గారి ద్వారా మనం విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం శ్రీ కళ్ళం రామిరెడ్డి గారిని ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన జ్ఞాన గురువు, ఆరాధ్య గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దామండి. రాత్రి మా మేడం తోటి ఇవాళ నేను క్లాస్ చెప్తున్నాను, ఎంతమంది వస్తారు అనుకుంటున్నావు అన్న. రోజు వచ్చేదంటే సగం మంది కూడా రారు అంది. అదేంటమ్మా అలా దీవించావేంటి అంటే, ఎప్పుడు చెప్పింది చెప్పి పాచతికాయ పచ్చడేగా అన్నట్టుగా ఉంటా ఉంటుంది.
అనుకున్నట్టుగానే ఆవిడ దేవుళ్ళకి అనుసరించి మరి ఈరోజు చాలామంది తగ్గటం కూడా జరిగింది. అది కూడా ఈరోజు ఎందుకు నేను క్లాస్ తీసుకుందాం అనుకుంటే, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఈ క్లాసులకు వెళ్ళేటప్పుడు చాలామంది మేడం తీసుకురండి అంటారు. ఆవిడ రమ్మంటే నేను రాను బాబు, నువ్వు చెప్పిందే చెప్పి చెబుతూ ఉంటావు, ఇని బోరు కొట్టేస్తుంది, నేను రానులే అని అంటుంది. అందుకే నేను కూడా ఆవిడని ఎప్పుడు రమ్మని అడగను, ఆవిడ రాదు. సో మొన్న 11వ తారీఖు మనకి వరంగల్లో ఆనందాలి అని చెప్పి వాళ్ళు 41 రోజు ధ్యాన క్లాసులు పెట్టి సీనియర్ మాస్టర్ని పిలుస్తూ నన్ను కూడా ఇన్వైట్ చేశారు. 12వ తారీఖు మేము మ్యారేజ్కి వెళ్ళాలి హైదరాబాదు. సరే పనిలో పని ఒకేసారి మళ్ళీ ఇన్నిసార్లు తిరగటం వెనక్కి రావటం బాగోదు కదా, నువ్వు కూడా నాతో పాటు రా అన్నాను. సరే వస్తాలే అని చెప్పాను ఉంది. వచ్చిన తర్వాత అక్కడ వరంగల్లో క్లాసు రెట్యూన్కి చెప్పేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటుంది. ఎందుకంటే ఈవిడ ఉంది పక్కనే, చెప్పిందే చెప్తే బాగోదు అనే ఉద్దేశంతో, ఇక ఇదే రకంగా పచ్చడి అంటుంది కదా అనే ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం మార్చి చెప్పడం జరిగింది. క్లాస్ అంతా విన్న తర్వాత లేచి పక్కకు వచ్చినప్పుడు నా వీపు మీద ఇట్టి తడుస్తూ చాలా బాగా చెప్పావు, ఎంతో అద్భుతంగా ఉందో అని ఉంది. అప్పుడు ఓహో, ఇన్ని సంవత్సరాలకే కనీసం ఆవిడ సంతోషపరిచాం కదా, ఇదేదో బాగుందో అని ఉంది, ఆవిడే బాగుందని ఉంది. సరే ఆ బాగున్నదేదో ఇక్కడ మానసరోలో కూడా చెప్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు మన మాస్టర్ని ఎవరిని పిలవకుండా నేనే చెప్దామనే ఉద్దేశంతో డిసైడ్ చేశాం. కానీ వాస్తవంగా గతంలో కూడా శంకరరావు గారు మేము కూడా అనుకునేవాళ్ళం, మన వాళ్ళకి దూరపు కొండలు నునుపు, ఎంత దూర ప్రాంతాన్ని చూసిన మాస్టర్ అయితే అంత ఎగ్జైటింగ్గా ఉంటుంది, అప్పుడు జనం కిటకిటలాడతారు. ఇక్కడ దగ్గరలో ఉన్న మాస్టర్లను కానీ పిలిచామనుకో, ఏముందిలే ఎప్పుడు చెప్పేదేగా వీళ్ళు, ఎప్పుడు మాస్టర్లేగా అన్నట్టుగా కొంచెం నిరాసక్తిగా ఉంటూ ఉంటారు. సో అందుకే జనరల్గా మానసరోవరంలో ఎప్పుడు కూడా దూర ప్రాంతాల నుంచే మాస్టర్ని పిలుస్తుంటాం. సో కాబట్టి మరి ఈరోజు మనం చెప్పుకున్న కాన్సెప్టు ఏంటండి, అది బాగున్నారా, మీరు బాగున్నారా. సహజంగా ఈ మాట ఎప్పుడు వాడుతుంటాం, మనకి బంధువులు కానీ మిత్రులు కానీ చాలా కాలం తర్వాత కలిసినప్పుడు పరామర్శిస్తుంటాం కదా, ఏమంటాం అప్పుడు, ఏమండి బాగున్నారా, ఇదే కదా అనేది. సరే వాళ్ళు ఏం చెప్తారు, వెరీ గుడ్, చాలా బాగున్నానండి, ఫస్ట్ క్లాస్కి ఉన్నానని అని సంతోషం చెప్తారా? ఉన్నావులేండి, ఏదో అలా ఉన్నాం, ఏదో మొయ్యలేని భారానంతా ఈయనొక్కడే మోస్తున్నట్టుగా నిరాశ నిస్పృహలతోటి ఏదో ఉన్నాములే ఎలాగంటుంటారు. నాకు మా స్విమ్మింగ్ క్లబ్లో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి బిజినెస్ చేస్తుంటాడు, చాలా అద్భుతంగా ఉంటుంది బిజినెస్, కోట్ల రూపాయల వ్యాపారం, టర్నోవర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమండి ఎలా ఉన్నారు, బిజినెస్ ఎలా ఉంది అని అడిగితే, ఏముందలేండి రెడ్డి గారు, ఏదో ఉందలేండి అనండి. అదేంటండి బ్రహ్మాండంగా చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు, మీ టర్నర్ కూడా బాగుంది, పక్క వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కంటే, ఊరుకోండి రెడ్డి గారు, బాగుందంటే దిష్టి తగులుద్దేమో, ఎందుకు అట్లా చెప్పటం ఎందుకు. అట్లాగే ఆరోగ్యానికి కూడా దిష్టి తగులుద్ది, బాగున్నామంటే దిష్టి తగులుద్దేమో అన్నటువంటి ఒక అపోహతోటి ఏదో ఉన్నాములేండి అలా అంటూ ఉంటారు. సరే, బాగున్నారా అని ఇతరులను అడిగేదానికన్నా ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, అసలు నేను బాగున్నానా. ఇతరులు బాగుంటాం కాదు, అసలు నేను బాగున్నానా, నేను ఎలా ఉన్నాను, ఏముంటే బాగున్నట్టు, నాకు ఉన్న ఏంటి లేని ఏమిటి అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? రెడీయేనా? ఏముంటే బాగున్నట్టు,
వాస్తవానికి బాగుండటం అంటే అందరి దృష్టిలో ముందుగా చూసేది సంపదలు, ఆస్తులు, అంతస్తులు. ఇవే. అబ్బో, ఒకప్పుడు కూలీనాలు చేసుకునేవాడు ఇవాళ కోట్లకు పడగలుగుతాడండి. ఆయనకేంటండి, మహారాజు బ్రహ్మాండంగా ఉన్నాడండి. సుబ్బారావు ఎలా ఉన్నాడా? సుబ్బారావుకి ఏంటండి బ్రహ్మాండంగా ఉన్నాడు, అసలు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు అంటే. మరి వెంకట్రావు అన్నాడు, వెంకట్రావు నా పొంద ఉండ ఆస్తులన్నీ అమ్ముకుపోయాడండి, అన్ని సమస్యలేనండి, ఏదో బాధలో ఉన్నాడులేండి. అంటే సహజంగా ఏంటంటే ఆస్తులు, సంపదలు, అధికారాలు, పదవులు ఈ బాగా పెరుగుతున్నప్పుడు బాగున్నట్టుగా లెక్కేసుకుంటూ ఉంటాం. మరి నిజంగా సంపదలు బాగుంటే బాగున్నట్టేనా? డబ్బులు ఇప్పుడు ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, బాగా కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. ఉంటున్నారా? వాళ్ళకున్న సమస్యలు ఎన్నో. లేనివాడికి లేదనే బాధ ఒక్కటేనండి, ఉన్నవాడికి అన్ని బాధలే. ఏ వస్తాయో తెలియదు, ఏం పోతాయో తెలియదు. ఒకప్పుడు అన్నీ ఉన్నవాళ్ళం, మరొకప్పుడు ఏమీ లేని వాళ్ళమే. మరి ఈనాడు ఉన్నవారంతా ఒకప్పుడు లేనివారే, మరొక నాడు లేకుండా పోయేవాళ్ళే. పోయేటప్పుడు ఎత్తుకుపోతారా? అంతలా వదిలేసే కదా పోయేది. మరి సరే, ఆస్తులు అంతస్తులు కాకపోయినా పెద్దగా ఉన్నంతలో కొద్దిగా ఉన్నా బాగున్నారు అనుకునే దానికి ఇంకో కోణాలు ఏం చెప్తారు? ఎలాంటి శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, ఏ జబ్బులు లేకుండా, ఏ రోగాలు లేకుండా పర్ఫెక్ట్గా హెల్దీగా మన హెల్దీ బాడీతో ఉన్నప్పుడు అబ్బా ఆయనకండి చాలా బాగున్నాడు, మంచి పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణటువంటి ఆరోగ్యం ఉంది, ఎలాంటి అనారోగ్యాలు లేవు అని చెప్పి బాగున్నాడు అంటారు. అంటే మన శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు జబ్బులు లేకుండా పరిపూర్ణటువంటి ఆరోగ్యం అంటే బాగున్నట్టే. అంతే కదా అనుకుంటాం. జబ్బు చేసిన శరీరం జబ్బు చేస్తే ఏముంది? ఏందో నా బాగుంది, అన్ని జబ్బులే, అన్ని రోగాలండి, ఏం బాగోలేండి అని అంటారు. అంతే కదా. శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా పర్ఫెక్ట్గా పరిపూర్ణటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడే బాగున్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అంత మాత్రానే బాగున్నట్టు కాదండి అది. సంపదలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, ఆరోగ్యం కూడా పరిపూర్ణ ఆరోగ్యం కూడా ఉంది. మరి ఊపిరి కూడా బాగుండాలి. శ్వాసలు సరిగ్గా ఊపిరి అది జరగట్లేదు అనుకోండి, శరీరానికి ఏ జబ్బు లేదు, కానీ ఊపిరి గాలి పీలిస్తే గట్టిగా పీల్చలేరు, ఒకటే ఆయాసం, దడ. మరి అటువంటిప్పుడు బాగున్నట్టు కింద లెక్క. కాబట్టి ఊపిరి కూడా బాగుండాలి. అంటే ప్రాణం, ఊపిరి అంటే ప్రాణం, మన ప్రాణం కూడా బాగుండాలి. సరే, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మరి శరీరానికి ఎలాంటి అనారోగ్యం లేదు, ఊపిరి కూడా బాగానే ఉంది, ప్రాణం కూడా బాగానే ఉంది. ఇంత మాత్రం బాగున్నట్టేనా? చెప్పండి, ఇంకేమైనా కావాలనా? ఏమిటోనండి, నా మనస్సు పరిపరి విధాల పిచ్చిగా ఆలోచిస్తుందండి. ఏదో తెలియనటువంటి భారం, దుఃఖం అండి, ఒక వేదన అండి. గంటకి ఒక రకమైనటువంటి ఆవేదన, ఏది చూసినా భయం, ఆందోళన అని చెప్పి రకరకాల సమస్యలు చెబుతుంటారు. అవునా? అంటే ఆడ మనస్సు బాగోట్లా, బాగా ఎప్పుడు డిప్రెషన్ తోటి, ఆందోళనతోటి, ఒత్తిడితోటి ఉంటే శరీరానికి ఆరోగ్యం ఉంది, ఫిజికల్గా మరి ఏదో అంటున్నారు ఈ మధ్య యోగా చేసే వాళ్ళని అందరూ అన్నది 6 ప్యాక్
ఈ మధ్య సిక్స్ ప్యాక్ పెంచలాగా బాడీ పెంచుతున్నారు. సిక్స్ ప్యాక్ లాగా పహిల్వాన్ లాగా బాడీ పెంచి కండలు పెంచి మరి చాలా హెల్దీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వాడికి మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిడి, భయాందోళనలు, ఏం పోతుందో ఏం వస్తుందో గంట గంటకి ఆందోళనతో ఉన్నవాడికి బాగున్నట్టేనా? బాగున్నట్టు కాదు కదా. సో కాబట్టి ఏం కావాలి? మనస్సు కూడా బాగుండాలి. అవునా? మనస్సు కూడా బాగుండాలి. ఇక ఇప్పుడు అంతా బాగున్నట్టేనా? చెప్పాలి మీరు. చూస్తాం వింటానని కాదు, చెప్పండి. ఇక ఇది కాదు కదా ఇక మనిషికి. ఇవన్నీ ఉంటే బాగున్నట్టే కదా. ఏం మాట్లాడరేంటమ్మా? ఏం చెబితే ఏమొస్తుందో మళ్ళీ ఏదో చెబుతాడులే అనుకుంటాడు. బాగున్నట్టే చెప్పండి. ఇలా అంతే కదా కావాల్సింది. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, శరీరానికి ఎలాంటి జబ్బు లేదు, మనసు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఇంతకన్నా కావాల్సింది ఏంటి? బాగున్నట్టే కదా. ఇవన్నీ ఉన్నా కూడా బాగున్నట్టు కాదు నా దృష్టిలో. ఇంకేం కావాలి? ఆడి బుద్ధి కూడా బాగుండాలి. బుద్ధి కూడా బాగుండాలి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దాని మీద వివేకంతో ఆలోచన చేస్తే పర్వాలా. లేకపోతే వాడి జీవితాంతం దుఃఖమయమే కదా, బాధపడుతుంటాడు కదా. అంటుంటారు, నా బుద్ధి గడ్డి తిని పని చేశాను రా అంటుంటాడు. బుద్ధి సరిలేదు. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఒక పెద్ద గొయ్యి వచ్చింది, ఆ గొయ్యిని దాటగలదమా లేదా అనేది వివేకంతో ఆలోచించాలి. పక్కడే పర్లేదు దూకేసాయా, వాళ్ళు అంతకుముందు నలుగురు దూకేశారు వెళ్ళిపోయారంటే మన స్థాయి ఏంటో మనది ఏందో కూడా తెలుసుకోవాలి కదా. వాడు పక్కాడు చెప్పాడని చెప్పి ఎగురు దూకేస్తే ఆ గోతులోనే పడిపోతాం. అప్పుడేమంటారు, అరే నీ బుద్ధి ఏమైందిరా, పక్కాడికి నీకు సంబంధం ఏంటిరా, నీకు నువ్వు ఆలోచించుకోవాలి అసలు దాటుతావా లేదో. ఇప్పుడు ఒక పసిబిడ్డ పాక్కుంటూ వెళ్తుంటాడు, గోతులో పడితే దెబ్బని చెప్పాడు తెలుసా? అది బుద్ధి లేదు కదా. లేదు, వెలుగుతున్న దీపం చేయబట్టుకుంటే కాలుద్దనే సంగతి అది తెలియదు, అంటే బుద్ధి లేదు. సో కాబట్టి మనం నిజంగా బాగుండాలి అంటే మన బుద్ధి కూడా బాగుండాలి. బుద్ధి మంచి ఆలోచనలతో వివేకవంతంగా ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ స్థితిలో ఆ బుద్ధి కూడా బాగుంటేనే అప్పుడు మనం బాగున్నట్టు. ఒప్పుకుంటారు ఈ పైనింటికి? సరే, ఇంక ఇవన్నీ ఉన్నప్పుడు ఇక బాగున్నట్టే కదా. చెప్పండి. ఏమో మళ్ళీ ఇంకేదో చెబుతాడేమో అన్నట్టుంది. జ్ఞానం, బుద్ధి అంటే జ్ఞానమేగా, ఇంకే జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే బుద్ధే. ఇవన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ బాగున్నా నా దృష్టిలో బాగున్నట్టు కాదు. ఇంకేంట్రా బాబు, ఇన్ని వచ్చినా కూడా ఇంకా బాగోలేదు అంటారంటే ఇంకేం కావాలి? రిలేషన్లు అన్నీ బాగానే ఉంటాయి. బుద్ధి ఉన్నప్పుడు రిలేషన్ కూడా వస్తుంది కదా. మనసు బాగుంది, బుద్ధి బాగున్నప్పుడు రిలేషన్షిప్ అన్నీ బాగానే ఉంటాయి. ప్రేమ, దయ, కరుణ అన్నీ వస్తానంటాయిగా. ఇంకా ఏం కావాలి అని అంటే, అన్నిటికన్నా అతి ముఖ్యమైనది మన చిత్తం కూడా బాగుండాలి. చిత్తం అనే పదం ఎప్పుడన్నా విన్నారా? పదం అయితే విన్నాం, కానీ దాని గురించి ఎప్పుడు మనం తెలుసుకోవాలి. పతంజలి మహాశయుడు చెప్పాడు, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి నాయనంటే, నీ చిత్తంలో వృత్తులను నిరోధించినప్పుడే యోగం కలుగుద్ది, అసలైన యోగం అప్పుడు అని అన్నాడు. అలాగే పాకశుద్ధి లేని భాండమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు వేమన గారు. అన్నాడా? ఈ పద్యాలు చదువుకున్నాం, విన్నాం అందరం.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, ఎన్ని పూజలు చేసినా మనలో చిత్తశుద్ధి లేకపోతే ఏం ఉపయోగం లేదని. అట్లాగే ఎన్ని ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, పదవులు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్నీ ఉన్నా సరే చిత్తశుద్ధి, చిత్తం కూడా బాగుండాలి. ఏమిటి చిత్తం? ఇప్పుడు చక్కగా హ్యాపీగా మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, డబ్బుల గురించి కొదవలేదు, శరీరానికి ఎలాంటి జబ్బు లేదు, మనసు కూడా చాలా రిఫ్రెష్గా ఫ్రెష్గా ఉంది, ఎక్కడ గడిబిడి లేవు, బుద్ధి కూడా బాగానే చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. హాయిగా కూర్చున్నాం. ఇలా కూర్చున్న తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల నాడు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఘోరంగా అవమానించినటువంటి ఒక వ్యక్తి మీ మనసులోకి వచ్చాడు, గుర్తుకొచ్చాడు, అవునా? అప్పుడు వాడు అన్న మాటలు మొత్తం రిపీట్లాగా అక్కడ దాదాపు నన్ను 100 మందిలో ఎన్ని రకాలుగా తోలనాడాడు, ఎన్ని తిట్లు తిట్టాడు, ఎన్ని రకాలు చేశాడని చెప్పి ఆ సంఘటన గుర్తొచ్చింది. ఆ సంఘటన గుర్తొచ్చిన తర్వాత ఇక పదే పదే దాన్నే తలుసుకుంటూ ఉంటామా? ఎంత కాదనుకున్నా గుర్తొస్తానే ఉంటాడు, అవునా? మరి అన్నీ బాగున్నాయి, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, శారీరక లేదు, మనసు లేదు, కానీ ఒక బ్యాడ్ మెమరీ, ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగినటువంటి ఒక దుస్సంఘటన గుర్తొచ్చినప్పుడు ఇక దాన్నే తలుసుకొని ఆ రోజల్లా ఏంటండి ఏంది అలా ఉన్నారని చెప్పి మరి ఇంట్లో వాడు పలకరించిన ఆహారపక్క చిరాకపోతా అని చెప్పని వాళ్ళు ఇసుక్కుంటూ ఇక ఎక్కడో మూల లోపలికి వెళ్ళి కూర్చొని పదే దాని గురించి ఆలోచిస్తూ ఆ రోజల్లా బాధపడుతుంటాడు, అవునా? సో కాబట్టి చిత్తములో చెడు అనుభవాలు కానీ చెడు సంఘటనలు కాడ కాకుండా ఒక మంచి అనుభూతి, అదే ఆ చిత్తంలో ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి మెమరీ వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటారు చూడండి వాళ్ళు, అవునా? సో కాబట్టి ఇప్పుడు మనం బాగుండాలంటే మన చిత్తము సంస్కరింపబడి చిత్తంలో ఎలాంటి చెడు అనుభవాలు లేకుండా మంచి అనుభవాలు ఉండి మన బుద్ధి బాగా పనిచేసి మనసు ప్రశాంతంగా ఉండి ప్రాణము ఊపిరి చక్కగా మంచి శక్తివంతంగా ఉండి శరీరానికి ఎలాంటి జబ్బులు లేకుండా ఆర్థికమైన ఏ లోటు లేకుండా అప్పుడే మనిషి కోరుకున్నట్టుగా నేను బాగున్నాను అనుకుంటాడు, అవునా? చాలామందికి ఇవి ఉంటాయి, ఆస్తులు అంతస్తులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, అలాగే మరి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, కానీ మనస్సు సరిగా ఉండదు. అమ్మమ్మమ్మో నా మనస్సు నన్ను ఎన్ని పరిపరి విధాల చిత్రహింసలు చేస్తుందండి, ఎన్ని గుర్తులు చేస్తుందండి, అన్నీ డైవర్ట్ చేస్తుందండి. ధ్యానం చేయమంటే ఏం చేస్తాం సార్, అన్నీ అవే గుర్తు చేసుకొస్తుంది, ఒక్క నిమిషంలో మనసు నిలవటలేదని అంటుంటాం, అవునా? మనసు చుట్టూ పరిభ్రమిస్తుంటాం, నా మనసు నా మాట అంటలేదు, ఇంకా పైగా నీ మనసును జయించాలాయా అంటారు, మనసును కంట్రోల్లో ఉంచాలాయా అంటారు. వాస్తవానికి అసలు మనసుకి పాపం అంతగా ఇబ్బంది కలిగించేటువంటిది ఏం కాదండి మనసు. అంత మనసు చుట్టూ పరిభ్రమిస్తున్నాం ఇప్పటి వరకు కూడా. మనసు చేసే పనులు 4 పనులు. ఒకటి గుర్తు చేస్తుంది, అనుభూతి పొందుద్ది, తర్వాత మర్చిపోవటం కూడా జరుగుద్ది మనసుకి. ఏమ్మా ఈరోజు ఉదయం ఏం కూర తిన్నావు నువ్వు? నేను రాత్రి ఏం తిన్నావు? వంకాయ కూర తిన్నావు. అంతకుముందు రాత్రి బీరకాయ, అంతకుముందు రాత్రి ఇక తెలియదు, అంతే. చూడు
నిన్న జరిగిన సంఘటన చెప్పలేదు మనసు. అవునా? మరి మీ ఇంటి పక్కమటి మీ ఒక ఆవిడ ఉండి ఒక చిన్న గోడ విషయాలు చిన్న విషయం మీద గొడవపడి మాట పెరిగి ఇక అదే పెద్దగా అరుచుకుంటూ తిట్టుకుంటూ మిమ్మల్ని అనరాని మాటలతోటి 10 మందిలో అవమానపరిచి చేసింది అనుకోండి. ఇప్పుడు ఆవిడ ఎదురయ్యింది నీకు. ఈ మధ్య 10 సంవత్సరాల పాటు నీకు కనపడలా. ఆవిడ ఎదురయ్యింది. ఎదురైనప్పుడు ఆవిడ తిట్టిన తిట్లు మొత్తం రికార్డ్ ప్లేయర్లుగా మొత్తం మెమరీ వస్తుందిగా. 10 సంవత్సరాల నాడు జరిగింది. మరి మొన్న జరిగిన కూర ఏంటో చెప్పలేకపోతే నేను కూర ఏంటో చెప్పలేకపోతున్నావు. కానీ 10 సంవత్సరాలు జరిగిన సంఘటన ఎలా చెప్తున్నావు? ఆ మెమరీ అనేది చిత్తంలో ఫోర్స్గా నిలబడిపోయింది. అవునా? అవునవును. సరే, నేను బాగుండాలి అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఏముండాలి? చిత్తములో శుద్ధమైనటువంటి అనుభవాలు ఉండి, చిత్తం సంస్కరింపబడి మంచి అనుభవాలు ఉండి, బుద్ధి సక్రంగా పనిచేసి, మనసు ప్రశాంతంగా ఉండి, శరీరానికి ఎలాంటి అనారోగ్యం లేకుండా, ఆర్థికమైన లోటు లేకుండా ఉంటే అప్పుడు బాగున్నట్టుగానే అనుకుంటాం. అవునా? సరే, అప్పుడు ఉన్నప్పుడు నేను బాగుంటాను అనుకున్నప్పుడు అసలు నేనంటే ఎవరిని అది కూడా తెలుసుకోవాలి. నేను అంటే ఎవరు? ఇదే అన్ని సమస్యలకి మూలం. నేను అంటే ఏం చెప్తామన్నా అందరం కూడా. కొత్తలో ధ్యానం క్లాస్కి వచ్చినప్పుడు నన్ను ఒక ఆయన మాస్టర్ గారు లేచి నిలబడి మీరెవరు అన్నాడు. మీరెవరంటారంటే నేనేగా అని అన్నా. అరే మీరు అంటే మీ పేరా అని అన్నాడు. పేరు కాదు, ఎదురు నేను కనపడుతున్నాను కదా, నేనే కదా అంట. కాదు, నువ్వు అసలు నువ్వెవరు అంటుంటే నాకు చిరాకు వేసేది. కానీ అందరూ అనుకునేది నేను అంటే మనకి కనిపించే ఈ శరీరమే, కనపడేటువంటి శరీరం. అవునా? లేకపోతే నా ఆలోచించే మనస్సు, మంచి నిర్ణయాలు తీసుకున్న బుద్ధి, లేకపోతే జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. నా కన్ను బాగుంది, చూడటానికి బాగుంది, నా ముక్కు బాగుంది, మంచి వాసన వస్తుంది, నా నోరు బాగుంది, చక్కగా మాట్లాడుతుంది. అవును, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అంటే మన జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు నా అంటున్నాం, నా శరీరం అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం. అంటే ఇక్కడేంటి అర్థం? ఇవన్నీ నువ్వు కాదు, అవన్నీ వేరు, నువ్వు వేరు. నా మనస్సు అనగానే నువ్వు వేరు, నీ మనసు వేరుగా. ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి, తెలుసుకోబడే వస్తువు ఒకటి ఉండాలి, చూసేవాడు ఉండాలి, చూడబడే వస్తువు కూడా ఉండాలి. ఇప్పుడు నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా భార్య అంటే వీటన్నిటికీ కూడా అతీతంగా నువ్వు వేరే ఉన్నావు కదా. మరి ఆ ఎవరు, ఆ నేనెవరు? ఆ నేను తెలుసుకోవాలి. ఆ నేను తెలుసుకోవటమే మనకి ఈరోజు కొంచెం ముఖ్యమైన తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనం శరీరం అని చెప్పి ఈ శరీరాన్ని నమ్ముకుంటూ శరీరమే నేను అనుకోవటం, అహంకారంతో అజ్ఞానంతో ఉంటున్నాం. మరి సహజంగా మనందరికీ తెలుసు నేనెవరు అంటే ఏంటి. అందరూ మనకి నేను ఆత్మని అంటారు. అవునా? ఆత్మే కదా, నేను ఆత్మని అంటారు. పాఠం నేర్చుకున్నాం, అందరు చెప్తున్నారు కాబట్టి ఆత్మ అంటున్నాం. అసలు ఆత్మ అంటే ఏమిటో, ఆ అనుభవం ఏంటో మనకి ఎప్పుడు కూడా అంత లోతుగా ఆలోచించాల.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే నేను అంటే శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, వీటన్నిటికి అతీతంగా నేనున్నాను, ఆ నేనే ఆత్మ అని అంటున్నారు కాబట్టి ఆత్మ అనుకుందాం. ఆత్మ అంటే ఎవరు? ఏమీ లేదండి, ఆత్మ ఆత్మ అంటమే కానీ ఆత్మ సంస్కృత పదం, తెలుగు పదం నేను, అంతే, అంతకనేమీ లేదు. మరి నేను గుర్తించటం ఎలా? ఇప్పుడు ఆత్మస్థితిలో నన్ను నేను గుర్తించాలి అంటే నాకేముండాలండి? మనకి ఒక స్పృహ ఉండాలి. ఏమండి, ఫోన్ ఆపండి. హలో, అసలు ఆయన ఆలోకంలోనే ఉన్నాడు. ఫోన్ బయటికి పోయి మాట్లాడండి. ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్న నన్ను నేను గుర్తించాలంటే మనకి స్పృహ ఉండాలి. స్పృహ, ఎరుక. ఆ ఎరుకున్నప్పుడే నేను గుర్తించగలను. ఇప్పుడు చూడండి, మనం గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో మనకేమి తెలియని స్థితిలో ఉన్నాం. అప్పుడు నేను ఆత్మనే కదా, మనందరం ఆత్మలమే కదా. మరి ఆత్మగా ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఏమీ తెలియని స్థితిలో ఆత్మగా నువ్వు ఉన్నా అప్పుడు నువ్వేమీ చేయలేవు. ఏదైనా చెయ్యాలంటే నువ్వు ఒక స్పృహ ఉండాలి, నీలో స్పృహ ఉండాలి, ఎరుకు ఉండాలి. అవునా? అంటే నేను అంటే ఆత్మ, స్పృహ అంటే ఒక శక్తి, అవేర్నెస్, శక్తి అన్నమాట. ఈ నేనుకు శక్తి కలవాలి. అంటే నేను అంటే ఆత్మకి ఆ శక్తి కలిస్తే ఆత్మశక్తి. ఆత్మశక్తి ఉన్నప్పుడే మనిషి ఏ పనైనా చేయగలడు. ఒక మనిషి అద్భుతంగా ఉన్నాడు, అసలు ఏ లోటు లేదనికి, అంటే ఆత్మశక్తి అంత అద్భుతంగా ఉంది ఆయనకి. ఒక మనిషి అన్ని రకాలటువంటి సమస్యలతోటి, మరి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులతో, కష్టాలతోటి ఒక మంచి నిర్ణయాలు తీసుకోలేనట్టు పిచ్చిగా ప్రవర్తిస్తున్నప్పుడు వాడికి ఆత్మశక్తి లేదు. సో ఆత్మకి శక్తి అనేది కంపల్సరీగా ఉండాలి. ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని తెలుసుకో. ఆత్మకి శక్తి ఉంటే ఏ పనైనా చేయగలదు. ఆత్మశక్తి అంటే మనకి అవేర్నెస్ అనేది, ఎరుక అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఇదే మనకి ఒక రకంగా ఒక అణ్వాయుధంలో, అది ఒక ఆయుధం లాంటిది, అవేర్నెస్. దీనికి అంటే ఇప్పుడు మన ధ్యానంలో ఏం చెప్తున్నాం? ధ్యానంలో ఎరుకుతో ఒకే దాని మీద మనం ఫోకస్ చేసి చూడమంటున్నాం. నేను అంటే ఆత్మగా ఉన్న నేను ఒక ఎరుకుతోటి, అవేర్నెస్ తోటి ఒక వస్తువు మీద నా దృష్టిని కేంద్రీకరించి పదే దానికే చూస్తున్నప్పుడు దానికి శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా చాలామంది కొంతమంది యోగాసనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కడో ఇక్కడ నొప్పి ఉందనుకోండి, లేకపోతే మోకాలు నొప్పి ఉందనుకోండి, ఏమంటారు? కళ్ళు మూసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో నీ కాన్సన్ట్రేషన్ అంతా పెయిన్ మీదే పెట్టేసి ఒక అర్ధగంట సేపు చేసి తగ్గిపోయింది అంటారు. తగ్గుతుందా లేదా? చాలాసార్లు ప్రయత్నం చేశారు. అది అంటే ఏ సమస్య ఎక్కడున్నా సరే దానికి ఆ దృష్టి, మనకి ఆ అవేర్నెస్ మనకి అదే కోణంలో ఎక్కడైతే సమస్య, ఆ సమస్య మీద దృష్టి పెట్టి కనుక ఒక 10 నిమిషాలు వింటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అంటే మన చూపులో అంతటి పవర్ ఉందన్నమాట. మనం పాత సినిమాలో చూస్తాం. ఒక గురువులో, స్వామీజీలో ఉండి ఒక మామూలు విలన్ని ఏదన్నా చేయాలంటే తీక్షణమైన చూపిట చూశాడంటే ఆడు భస్మం కాలిపోతూ ఉంటాడు తీక్షణంగా చూసినప్పుడు. అది అటు కుక్కగా మార్చడం, నక్కగా మార్చడం చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఏంటి, మనకి ఆత్మకి శక్తి ఉండాలి. మన ఆత్మను గుర్తించాలంటే మనకి స్పృహ అనేది ఉండాలి. స్పృహతో కూడినటువంటి శక్తి అంటే సత్ చిత్. సత్ అంటే నేను, చిత్ అంటే స్పృహ.
ఎప్పుడైతే నాకు స్పృహ అనేది వచ్చినప్పుడే మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని అన్నిటినీ కూడా గుర్తిస్తాం. స్పృహ లేకపోతే ఏది గుర్తించలేం. అవునా? మన స్పృహ ఉన్నప్పుడే కదా ఏదో ఒక మంచో చెడో ఏదో పని చేయగలదు. స్పృహ లేకపోతే ఏమి చేయలేం. కాకపోతే కావున మరి నేను అంటే ఆత్మ, స్పృహ అంటే శక్తి. ఈ ఆత్మ నాకు స్పృహతో కూడినటువంటి శక్తి ఉన్నప్పుడే, అంటే ఆత్మశక్తి ఉన్నప్పుడే ఇవన్నీ గుర్తించగలుగుతున్నాను. అంటే ఇది ఆత్మ చైతన్యం కూడా అంటారు. ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం. దీనినే కరెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక ఇంట్లో సుఖంగా ఉండాలంటే కొన్ని సాధనాలు ఉండాలి కదా. ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకుంటాం, ఏసీ పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం, టీవీ పెట్టుకుంటాం. అవునా? సరే, ఎందుకు? ఇవన్నీ సుఖంగా ఉండాలని. మరి ఈ సుఖంగా ఉన్నప్పుడు దీనికి వరకు టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ పెట్టుకున్నంత మాత్రాన్ని అన్నీ పనిచేస్తాయా? అవన్నీ పనిచేయాలంటే ఏం కావాలండి? కరెంటు కావాలిగా. ఆ కరెంట్ ఉంటేనే కదా అవన్నీ పనిచేసేది. అట్లాగే మన ఒంట్లో కూడా కొన్ని సాధనాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మరి అవే మన శరీరము, ఒళ్ళంటి శరీరము, మనస్సు, బుద్ధి, మరి చిత్తం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ పనిచేయాలంటే మనకు కూడా కరెంటు కావాలి. మన కరెంటు ఇస్తున్నామండి ఆత్మే. ఆత్మే ఒక ఎటర్నల్ కరెంట్ అనమాట. ఎటర్నల్ విద్యుత్ శక్తిలాగా పనిచేస్తుంది. ఆత్మ లేకపోతే ఏమీ పని చేయవు. అక్కడ కరెంట్ లేకపోతే ఏమి పని చేయకుండా మూలపడేస్తాయో, ఈ ఆత్మ కూడా ఉంటేనే, ఆత్మ అనేది ఉంటేనే ఇవన్నీ పని చేయగలదు. అంతే కదా. అయితే అప్పుడప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు కూడా లో వోల్టేజ్ వచ్చింది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ ఏసీలు పనిచేయవు, ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగవు, సగం సగమే తిరుగుతూ ఉంటాయి, బల్బు కూడా డిమ్ముగా వెలుగుతూ ఉంటుంది. వోల్టేజ్ కూడా బాగా హై ఉండాలి దాని సమృద్ధిగా. అట్లాగే కరెంటుకు లో వోల్టేజ్ వచ్చినట్లే మన ఆత్మశక్తి కూడా ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటుంది. అంటే మన స్పృహ, అవేర్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఆ మనిషి ఏ పని చేయాలన్నా సరే నిర్ణయాలు తీసుకోలేడు. అన్ని సమస్యలతోనే కొట్టుముట్టాడుతూ ఉంటాడు. కావున ఈ స్పృహ అంటే శక్తి కదా. ఈ స్పృహ తగ్గిపోవటమే మన దుర్భరమైన జీవితానికి కారణం. ఈ స్పృహ ఎంతగా తగ్గిపోయిందంటే, నన్ను నేను గుర్తించలేకుండా కేవలం నా శరీర మనోబుద్ధులు మాత్రమే పరిమితమైంది. అంటే నాకు సంబంధించిన మాత్రమే గుర్తించగలుగుతున్నాను. సత్యాలను, నిజాలను ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనలో స్పృహ తగ్గింది. ఆ స్పృహలు అయిపోయేటప్పటికి అసలు నన్ను నేనే గుర్తించుకోలేకపోతున్నాను. అయితే మరి నా స్పృహతో కూడినటువంటి ఆత్మశక్తి ఎందులోకి ప్రవేశిస్తే అదిగా పనిచేస్తుంది. ఇప్పుడు కరెంట్ ఉందమ్మా, ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్లోకి పోతే ఫ్యాన్ తిరుగుతూ గాలి ఇస్తుంది, ఫ్రిడ్జ్లోకి పంపిస్తే ఏసీ ఇస్తుంది, కూలింగ్ ఇస్తుంది. అదే హీటర్లోకి పోతే వేడిని ఇస్తుంది, టీవీలోకి పంపిస్తే బొమ్మలు చూపిస్తుంది. అవునా? కరెంటే ఎందులోకి పోతే ఆ విధంగా మారిపోయి చూస్తుంది. అట్లాగే ఆత్మశక్తి అనేది మందు కూడా ఎందులోకి పంపిస్తే అదిగా మారిపోతుంది. ఇప్పుడు అంటే ఆత్మశక్తి అంటే ఏం లేదు, మన స్పృహే కదా. ఇప్పుడు మనం యోగాసనాలు చేయమన్నాం. యోగాసనాలు చేయనప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా యోగాసనాలు ఎక్కడ బెండ్ అవుతుంది, ఎక్కడ ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి గమనిస్తూ యోగా చేయమంటాడు. అదే యోగా. అట్లాగే ప్రాణాయామం చేయమన్నప్పుడు ఏముంటుంది? నీ కాన్సన్ట్రేషన్, ఎరుక అనేది అటు ఇటు ఆలోచించకుండా నీ శ్వాస మీదే దృష్టి పెట్టి శ్వాసను లోనికి బయటికి పిలుస్తున్నప్పుడు అది ప్రాణశక్తి, ప్రాణాయామం. అంతే కదా. అంటే మనకి ఈ ఆత్మశక్తిని, ఈ కరెంటుని ఎందులో పంపిస్తే అదిగా పనిచేసినట్టు ఈ ఆత్మశక్తి అనేది ఎందులోకి పంపిస్తే అదిగా మారిపోతుంది, అదాని శక్తి వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. మరి ఇప్పుడు మనందరి సమస్య ఏంటి? ఇప్పుడు మనం బాగుండాలి అనుకున్నాం. మొదట మనం బాగుండాలి అనుకున్నప్పుడు మన సాధనాలు ఉండే కదా. ఇవన్నీ బాగుండాలంటే శక్తి కావాలి, ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తిని
ఎందులోకి పంపిస్తే మరి దానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఒక్కొక్కటి మార్చుకుంటూ రావాలి. అదే నా స్పృహ అంటే ఆత్మశక్తి నా శరీరంతో కలిసి ఆసనాలు వేస్తుంటే దీన్ని యోగాసనాలు అంటాం. అదే శరీరంలో ఏ పార్టీ ఎలా వంగుతుందో కదులుతుందో గమనిస్తే హఠయోగం లేదా యోగం అని చెప్పని అంటుంటాడు. అలాగాక నా ప్రాణంతో అనగా నా ఊపిరితో కలిసి ఉంటే శ్వాసలోనికి బయటికి తీసుకుంటూ ఉంటుంటే దీన్ని ప్రాణాయామం అంటుంటాం. ఇది మనకెంతో శక్తిని ఇస్తుంది. అంటే నేను దేనితో కలిసి ఉంటే అది శక్తివంతంగా మారుతుంది. కరెంటు దేనితో కలిస్తే ప్రకాశిస్తుందో అట్లాగే ఆత్మ చైతన్యం దేనితో కలిస్తే అది కూడా ఎంతో ప్రకాశవంతంగా శక్తిగా మారిపోతుంది. ఈ ఆత్మశక్తి అనేది ఒక ఎటర్నల్ కరెంట్ లాంటిది. ఈ ఆత్మ చైతన్యం మన శరీరంలో ఉంటే ఎంతో శక్తి. కానీ ఈ అవేర్నెస్, ఈ ఎరుక అనేది ఎప్పుడు కూడా ఈ ఆత్మ చైతన్యం అనేది మన 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది. లేచిన దగ్గర నుంచి పడుకోపోయేదాకా మన ఆలోచనలన్నీ ప్రాపంచికంగా అదేం పోతుంది, ఇదేం పోతుంది, అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇదే జరుగుతున్నాయి కదా. అంటే మన స్పృహ మనకున్న సాధనాల వైపు కాకుండా ఈ ప్రపంచంలోని వస్తువులు, మనుషులు, సంఘటనల వైపుకు వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ సంపాదించుకొని ఆనందం పొందాలన్న తాపత్రయంతో ఉన్నప్పుడు మరి డబ్బు, సంపదలు, వస్తువులు పొందుతూ ఈ ప్రపంచాన్ని శక్తివంతం చేస్తున్నాం. ఇప్పుడు మన అవేర్నెస్ దేంటి మీద పంపిస్తే అది శక్తి పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రాపంచికంగా ఈ సంపదల మీద, డబ్బు మీద, అధికారాల మీద, దాని మీద ఫోకస్ చేసేప్పటికి వాటికి శక్తిని పెంచుతూ ఉన్నాం. అంటే మన స్పృహ అనేది దేని మీద కేంద్రీకరిస్తే ఎంతో శక్తివంతంగా మారిపోతున్న విషయం తెలుసుకున్నాం కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. ఇప్పుడు గుడిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తారు కదా. విగ్రహం కట్టినంత మాత్రమే ఆ విగ్రహానికి శక్తి వస్తుందా, పవర్ వస్తుందా? ఏం చేయాలి దానికి? ప్రాణప్రతిష్ఠ అంటారు, అవునా? ప్రాణప్రతిష్ఠ చేయాలి దేనికైనా. మన పిరమిడ్లు కూడా కట్టంగానే ఏం కాదు, పత్రిక చెబుతాడు పిరమిడ్ కడితేనే నీకు శక్తి రాదనైనా, దానికి కూడా ప్రాణప్రతిష్ఠ. ప్రాణప్రతిష్ఠ అంటే రోజు అక్కడ ధ్యానం చేస్తుంటే, కొన్ని వేల మంది ధ్యానం చేస్తుంటే, 100 మంది ధ్యానం చేస్తుంటే శక్తి పెరుగుద్ది అంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి, అవునా? వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహం, ఆ దేవాలయం తిరుపతిలోనే కాదు, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో కూడా కొన్ని వేల గుళ్ళు కట్టించారా లేదా? మన మనలలో కూడా ఉంటున్నాయి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. మరి ఏ గుడిలో చూసినా అదే నమూనా, అదే విగ్రహంగా ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాంటిదో అదే విగ్రహంతోనే తయారు చేస్తారు, గుడి కట్టిస్తారు. మరి వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకోవడానికి వెళుతున్నారు. మిగతా గుళ్ళల్లో కనీసం ఊర్చోనాథుడు కూడా ఉంటుల్లా, ఊర్చోనాథుడు కూడా లేదు. ఎందుకనండి? అంటే ఎందుకు వెళ్తున్నారు అక్కడికంటే, సహజంగా ఏదో తనకున్నటువంటి సమస్య చెప్పుకొని, నాకు ఈ సమస్య తీరిందంటే స్వామి నీ దగ్గరకు వచ్చి నేను దర్శనం చేసుకుంటానను, లేకపోతే నీకు ఏదో వ్రతం చేస్తానను, లేదా నీకేదో హుండీలో ఇంత వేస్తానను, ఏదో మొక్కుంటారు. వాళ్ళకి ఆ సమస్య తీరుతుంది కాబట్టి పోతున్నారుగా, సమస్య తీరిందే పోరుగా. మరి అదే మిగతా గుళ్ళల్లో ఎందుకుని మొక్కుంటం లేదు, అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి అంత పవర్ ఎందుకు? ఆ విగ్రహానికి అంత పవర్ ఎందుకు వచ్చింది? అంత శక్తి ఎందుకు పెరిగింది? చూడండి, ఇప్పుడు మీరు తిరుపతి పోవాలంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా. ఒక వారం రోజులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు, ఏదో కంకణం వేయించుకుంటారు, ఆ టైం ఏదో ఫిక్స్ చేస్తారు, వెళ్తారు అక్కడికి. మరుసటి రోజు 10 గంటల పాటు లైన్లో నిలబడాలంటారు, క్యూలో నిలబడతారు. 10 గంటల దర్శనం దొరకదని ముందుగా చెబుతారు. అమ్మో 10 గంటల ఎక్కడ నిలబడతామని చెప్పి వెనక్కి వస్తారా? నిలబడతారు కదా. 10 గంటలు కాదు, 12 గంటలైనా సరే ఇక ఆ కాళ్ళు పీక్కుపోతున్న, మామూలుగా అయితే ఒక 15 నిమిషాలు నిలబడండి అంటే అమ్మో నా కాళ్ళు నొప్పులు కొని కూర్చుంటారు. అక్కడ 10 గంటల పాటు మరి తప్పదనుకున్నట్టుగానే అలాగే శక్తి కూడా తీసుకొని
నిలబడతారు, క్యూలో ఉంటారు. సరే, గర్భగుడిలో ప్రవేశిస్తారు. గర్భగుడిలో ప్రవేశించినాక అందరి అటెన్షన్ ఎలా ఉంటుందండి? ఇక్కడి నుంచో చూస్తారు. స్వామివారి విగ్రహం ఎక్కడో అక్కడుంటే ఇక్కడి నుంచే ఇలా 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 కాన్సన్ట్రేట్గా చూస్తూ ఉంటారు. అంత ఏకాగ్రతతో చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ తొక్కిసలాటలో మిమ్మల్ని కాళ్ళు పచ్చడి తొక్కుతున్నా సరే, మీ డొక్కలో పొడుస్తున్నా సరే, ఏం ఉండు అని చెప్పి నెడతారే తప్పితే ఆ మీ కాన్సన్ట్రేషన్ అసలు ఒక్క నిమిషం కూడా అటు ఇటు తెలకుండా పూర్తిగా విగ్రహం మీదే ఉంటుంది. అవునా? ఆ సమయంలో ఇంటి దగ్గర ఏమైంది, పిల్లలు ఏమయ్యారు, పశువులు ఏమైనాయి, లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు, అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఏమైనా గుర్తొస్తుందా? ఏమి ఒక్క క్షణం కూడా గుర్తురాదు. ప్రతి క్షణము మీ అవేర్నెస్ అంతా ఆ విగ్రహం మీదే ఉంటుంది. ఆ విగ్రహం చూసిన దాకా అది 5 నిమిషాల 10 నిమిషాలు అనేది లైన్లో ఉన్నంతసేపు దాని మీద దృష్టి పెట్టి తన్మయత్వంతో 2 చేతులు దండం పెట్టి స్వామి 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 అనుకుంటూ ఇక రెండో ఆలోచన లేకుండా పూర్తి ఏకాగ్రత దాని మీదే పెడతారు. అవునా? ఇట్లా ఎంతమంది అండి? కొన్ని లక్షల మంది రోజు అంతే కదా. అందరూ అదే పరిస్థితి వస్తారు కదా. ఆ లైన్లోకి వచ్చి 10 గంటల లైన్లో నిలబడి ఆ లైన్లోకి వచ్చినాక ఏముందలే విగ్రహం, ఇంటి దగ్గర పోతే అటుపోయాడు ఇటుపోయాడు అని ఎప్పుడన్నా ఆలోచన వస్తుందా? ఒక్కడికి కూడా రాదుగా. అంటే కొన్ని లక్షల మంది ఆత్మల యొక్క ఆ అవేర్నెస్ని, ఆ ఏకాగ్రతని మరి ఆ విగ్రహం మీదే ప్రసరింపజేసినప్పుడు ఆ విగ్రహానికి అంత శక్తి పెరిగింది. అవునా? అంటే ఏంది? మనలో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆత్మస్థితిలో నాకు నా ఎరుకుని దేని మీద ప్రసరింపజేస్తే దానికి అంత శక్తి పెరుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. అంతే కదా? అర్థమైందా? మిగతా గుళ్ళలో ఏమీ లేకుండా మరి అక్కడే అందుకు పవర్ ఉందంటే, అంటే మన స్పృహ అనేది దేని మీద కేంద్రీకరిస్తే దానికి అంత శక్తిగా మారిపోతుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా నిత్యం లేచిన కాడి నుంచి ఏమిటో నా బాధలు, నా కష్టాలు ఏంటో, నా దుఃఖాలు ఏంటో, అది అడిపోతుంది ఇటుపోతుందని లేచిన దగ్గర నుంచి ఇదే బాధలుగా. అంటే మన ఎరుక ఎటుపోతుంది? బాధల్ని, దుఃఖాలని, కష్టాలని, పేదరికాన్ని, అనుమానాల్ని, అవమానాలను చూస్తుంటే వీటికే శక్తి పెరుగుతుంది. మనం ఎప్పుడన్నా కూడా పాజిటివ్గా ఆలోచించాం కదా. నేను బాగున్నానని ఆలోచన ఎప్పుడూ రాదు. ఎంత బాగున్నా సరే ఇంకా అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంటా ఉంటుంది. అవునా? అలాగే మరి మన ధ్యానం గురించి కూడా తెలుసు. ధ్యానం అంటే ఏమిటి? అంటే మన స్పృహ అనేది దేని మీద తెంపు లేకుండా ఒకే దాని మీద కేంద్రీకరిస్తే దానికి అదే కదా ధ్యానంలో. ఇప్పుడు మన పత్రిక ఏం చెప్పాడు? ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్పాడు? మనని ఎక్కడా ఉండమన్నాడు? మన స్పృహ అంతా దేని మీద పెట్టమన్నాడు? శ్వాస మీదే పెట్టు నాయన. శ్వాసంతోనే ఏకాగ్రత చేయంటున్నాడు. అంటే ఎందుకు? శ్వాస అన్నిటికన్నా అతి ముఖ్యమైన శ్వాసే కదా మనకి. ఇప్పుడు కాలున్నా, చెయ్యి, ఒక కాలు తీసేసినా, ఒక కన్ను తీసేసినా, ఒక కిడ్నీ తీసేసినా ఏదో బతుకుతూ ఉంటుంది. కానీ శ్వాస అనేది ప్రతి ఒక్కరికి చాలా అత్యవసరం ఉంది కదా. శ్వాస లేకపోతే శవమే, శ్వాస ఉంటేనే శవం అన్నట్టు. మరి అతి ముఖ్యమైనటువంటి ఆ శ్వాసకి శక్తి పెంచు, ముందు ఆ శ్వాసను గమనించు అని చెప్పి ఇంక పెడుతున్నాడు. అవునా? శ్వాస మీద ధ్యాస అని అన్నాడు. ఈ శ్వాసనే తెంపు లేకుండా గమనిస్తూ ఉంటే, డిస్కనెక్ట్ లేకుండా, అంటే నేను అనే స్పృహను నిలిపి ఉంచితే అది ఎంతో శక్తివంతంగా మారిపోతుంది. వెలగనటువంటి బల్బులోకి కనుక కరెంటు పంపిస్తే టక్కనట్టు వెలుగుతుందో, మనకి మన స్పృహని, అవేర్నెస్ని, ఏకాగ్రతని ఒకే వస్తువు మీద కేంద్రీకరిస్తే దానికి అంత శక్తి పెరుగుతుంది అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం బాగుండాలి అనుకుంటున్నాం కదా. బాగుండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏమిటి ఆయుధం? కాన్సంట్రేషన్, ఏకాగ్రత, అవేర్నెస్, స్పృహ. ఇవన్నీ మాటలతో ఎన్ని చెప్పుకున్నా అవే కారణం. సో మన స్పృహను దేని మీద కేంద్రీకరిస్తే దాని శక్తి పెరుగుతుంది. కాబట్టి మరి మనం బాగుండాలనుకున్నప్పుడు చిత్తం మీద ఏకాగ్రత చేసి
ఆ చిత్తం మీద ఫోకస్ చేసి చిత్తాన్ని శుద్ధి చేసుకోవటం, తర్వాత బుద్ధి మీద ఏకాగ్రతను పెంచుకోవటం, మనస్సు మీద ఏకాగ్రత పెంచటం, శరీరం మీద ఏకాగ్రత పెంచటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అన్నీ ఒక్కొక్కటి బాగుంటాయని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా లేచిన దగ్గర నుంచి మనకి ఈ ఆలోచనలన్నీ వ్యతిరేకపు ఆలోచనలు, దుఃఖాలు, చెడు ఆలోచనలతోనే ఉంటుంటాం. మనం చేయాల్సిన ప్రాపంచిక విషయాల వైపు కాకుండా, చెడు ఆలోచనల, చెడు భావన వైపు కాకుండా, సద్భావనల వైపు, వస్తువుల వైపు మన స్పృహను మరల్చుకుంటే ఎంతో అద్భుతం. దీనినే ధ్యానం అంటాం. ఎప్పుడైతే మన యొక్క స్పృహను శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చిత్తం అంటే ఈ ఐదుటి మీద కేంద్రీకరిస్తే, ఈ ఐదు కేంద్రీకరించి ధ్యానం చేస్తే ఇవన్నీ శక్తివంతం అవుతాయి. ఇప్పుడు మనకేంది బాగుండాలి అనుకున్నాం, బాగుండాలనుకున్నప్పుడు మనకున్నటువంటి సాధనాలు ఏంటి అనుకున్నప్పుడు శరీరం, మనసు, బుద్ధి, చిత్తం అనుకున్నాం కదా. మరి ఇవన్నీ బాగుంటేనే కదా నేను బాగున్నట్టు, అవునా? ఇవన్నీ బాగుండాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఒక వెపన్ ఉంది. ఆ వెపన్ ఏంటంటే మన కాన్సన్ట్రేషను, ఎరుక, ఏకాగ్రత. దాని మీద ఆ ఎరుకను కనుక వీటన్నిటి మీద ఫోకస్ చేసి దాన్నే ఏకాగ్రత గమనిస్తూ ఉంటే వీటన్నిటికి శక్తి పెరుగుతుంది అనేది. మరి ఇవన్నీ చిత్తం మీద ఫోకస్ చేసి, బుద్ధిని ఫోకస్ చేస్తూ, మనస్సును ఫోకస్ చేసి, శరీరం మీద ఇవన్నీ చేయాలంటే ఈ జన్మ కూడా చాలదు. వీటన్నిటినీ శుద్ధి చేసుకొని శక్తి పెంచాలంటే సమయం లేదు మనకి. మరి సమయం లేనప్పుడు ఏం చేయాలి? దేన్నైతే పట్టుకొని, ఏదైతే శక్తివంతమైందో దాన్ని గనక మనం పట్టుకొని దాని మీద శక్తిని కనుక కేంద్రీకరించి దాన్ని శక్తివంతం చేస్తే ఆటోమేటిక్గా కింద అవన్నీ సెట్ అయిపోతాయి. అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్కి చాలా మంచి మనసుతోటి, ప్రేమతత్వంతో ఇక్కడ ఈ స్టేషన్లో అన్యాయాలు జరగకూడదు, అక్రమాలు జరగకూడదు, లంచగొండి ఉండకూడదు అని చెప్పి నిజాయితీగా ఉందామని చెప్పి మరి అదే పరిస్థితిలో ఉంటాడు. చేస్తున్నప్పుడు వాడి పైన ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐ ఉట్టి అవినీతిపరుడు, లంచగొండితనం. సాధ్యమా? వీడికి చేయగలదురా? ఆ స్టేషన్లో అవినీతి లేకుండా చేయగలదురా? వీడు ఫై ఆఫీసర్ కదా. ఫై ఆఫీసరు అవినీతిపరుడు, లంచగొండి కింద ఏం చేయలేడు కదా. సరే, ఎస్ఐ సరిగా ఉన్నాడు అనుకో, సిఐ లంచగొండి అయినా సాధ్యం కాదు. సిఐ కూడా సరిగా ఉన్నాడంటే డిఎస్పి వాడు కూడా మరి లంచగొండి అయితే చేయలేడు. అదే కనుక పైన ఉన్నటువంటి ఎస్పి కనుక నువ్వు ఒక మంచి విశాల హృదయంతో, మంచి భావనతోటి ఎక్కడ అన్యాయం జరగకూడదు, అక్రమాలు జరగకూడదు, మోసాలు జరగకూడదు అని చెప్పి పై ఆఫీసర్ కనుక స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకో, అప్పుడు సాధ్యం అవుద్దా? కింద వాళ్ళని రిలేటివ్, అమ్మో సార్కి చాలా మనకి ఏదైనా లంచం తీసుకున్న సంగతి తెలిస్తే మమ్మల్ని ఉద్యోగాన్ని స్పీకేస్తాడని చెప్పి వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే పైన టాప్ ర్యాంకులో అధికారంలో ఉన్నారో మరి వాళ్ళని కనుక పట్టుకొని వాళ్ళని కనుక శుద్ధి చేస్తే వాళ్ళు సక్రంగా ఉంటే కింద అన్నీ సెట్ అయిపోతాయి. అట్లాగే మనకి ఏది శక్తివంతమైంది? శరీరానికన్నా మనసు శక్తివంతమైంది, మనసు కన్నా బుద్ధి శక్తివంతమైంది, బుద్ధి కన్నా చిత్తం ఇంకా శక్తివంతమైంది. కాబట్టి వీటన్నిటినీ వన్ బై వన్గా ఒక్కొక్కటి శుద్ధి చేసుకునేదానిక ఆ చిత్తాన్ని కనుక శక్తిని పెంచి చిత్తాన్ని శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా కింద ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి అని చెప్పి అక్కడ మనం తెలుసుకోవాలి. మన స్పృహని దేని మీద పంపిస్తే దానికే శక్తి పెరుగుదనే సంగతి మనం చెప్పుకున్నాం. కాబట్టి వీటిని రీఛార్జ్ చేయొచ్చు. కాబట్టి ఈ స్పృహ అనేది ఏంటంటే మన ధ్యానమే కదా. మన ధ్యానంలో చేసేది అవేర్నెస్సే కదా, ఇక అంతకన్నా ఏమనుంది? ఏదైతే మనం ఒక దాని మీద ఫోకస్ చేసి పదే దాన్ని ఆలోచిస్తూ ఏకాగ్రతగా ఉంటుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నిటికన్నా అతి ముఖ్యమైనది కింద నుంచి కాకుండా పైనుంచి రావాలి. ఏంటది? చిత్తం. ఆ చిత్తాన్ని కనుక శుద్ధి చేసుకుంటే, మన ఏకాగ్రతను చిత్తం మీద కనుక ఫోకస్ చేస్తే మరి తప్పనిసరిగా కింద అనుకునేవి కూడా మనం సెట్ అయిపోతాయి. అంటే చిత్తశుద్ధి చెయ్యాలి. ఎలా చేయాలి?
ఇప్పుడు అసలు చిత్తం అంటే కూడా మనం తెలుసుకోవాలి. చిత్తం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నట్టు మన ప్రతిరోజు ఐదు జ్ఞానేంద్రియాలు, మన శరీరము, మనస్సు, బుద్ధి, వీటి యొక్క అనుభవాలన్నిటినీ ఒక చోట ఒక నిక్షిప్తం చేసేటువంటి ఒక స్థావరం, అదే చిత్తము. అసలు మనల్ని చెడగొట్టేది కూడా చిత్తమేనండి. అదే మన చెడగొట్టేది మనస్సు అనుకుంటున్నాం. నా మనస్సు బుద్ధిగడ్డి చేసిందిరా బాబు అనుకుంటా ఉంటాం, అవునా? కానీ అన్నిటికీ మూలం ఆ చిత్తంలో ఉన్న అనుభవమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన వెంకటేశ్వరరావు ఉన్నాడు. వెంకటేశ్వరరావు చక్కగా మన కర్తాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆయనకి ఒక వాహనం కావాలి. ఊరికి వెళ్ళలేదు కాబట్టి ఒక కారు మాట్లాడుకున్నాడు. ఆ కారు నడిపే డ్రైవర్ కావాలి కాబట్టి ఆ డ్రైవర్ని కూడా మంచి చెప్పు చేతలు ఉండే డ్రైవర్ని మాట్లాడుకున్నాడు. మరి ఆ డ్రైవర్ నిద్రపోతే ఇటు దారి తెప్పిపోతాడు అని చెప్పి ఒక చక్క దారి చూపించే బుద్ధిమంతుని కూడా పక్కన కూర్చోబెట్టుకొని కారుకి కావాల్సినటువంటి మరి పెట్రోలు, డీజిల్ అన్నీ చక్కరం చూసుకొని, గాలి చెక్ చేసుకొని, అన్నీ చేసుకొని, కండిషన్లో పెట్టుకొని, మంచి చెప్పిన మాట వినే డ్రైవర్ని పెట్టుకొని, బుద్ధిమంతుని పక్కన పెట్టుకొని బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు రామోజీ ఫిల్మ్ స్టూడియో దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ డ్రైవరు, ఏమంటే వెంకటేశ్వరరావు గారు రామోజీ ఫిల్మ్ స్టూడియో వచ్చిందండి అన్న డ్రైవరు. అప్పుడు బోర్డు చూశాడు. బోర్డు చూస్తే రామోజీ ఫిల్మ్ స్టూడియో. కరెక్ట్గా పోయిన సంవత్సరం సుబ్బారావు అనే ఫ్రెండ్ తోటి ఆ రామోజీ ఫిల్మ్, ఏమండి ఏంటి మరి బుద్ధిమంతుడు చెప్తున్నాడు అటు పోవాలంటున్నాడు అంటే, లేదులే ఆడి మాట ఏముంది నీకు ఎందుకు, రామోజీ ఫిల్మ్ స్టూడియో బాగానేలే అన్నాడు. వెళ్ళారు, రామోజీ ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ చేశారు. ఇక టైం చూసుకుని 3 రోజులు అయింది. తీరా ఫోన్ చేశాడు, బాబు ఇక్కడ కార్యక్రమాలు అయిపోయినాయి నాయన అన్నారు. ఇంకేం పోదాం, సరే ఇప్పుడు డ్రైవర్ అడిగాడు, ఏ సార్ ఎటు పానిమంటారు, ఇంకేమందరూ కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక వచ్చేసే, విజయవాడ వచ్చేసే అన్నాడు. అవునా? ఇప్పుడు తను వెళ్ళాలనుకున్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళకుండా మధ్యలో ఆ అవాంతరం జరిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి కారణం ఎవరు? కారు కారణమా? డ్రైవర్ కారణమా? బుద్ధి కారణమా? ఎవరు చెప్పండి? బుద్ధి. చిత్తంలో అనుభవం. చిత్తంలో అంతకుముందు గత సంవత్సరం వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మెమరీ అక్కడ స్టోర్ చేసుకున్నాడు. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక అక్కడికి వెళ్ళాడు. అనుభూతే కదా. ఇక్కడ దీనికి ఎవడు కారణం కాదు. అట్లాగే మనందరం కూడా ఆత్మస్థితిలో ఉన్న మనందరికీ శరీరం అనేది ఒక వాహనము. ఈ శరీరం అనే వాహనాన్ని నడపడానికి డ్రైవర్ లాంటాడు ఒక మనస్సు. ఆ మనస్సుకి సరైనటువంటి సూచనలు ఇచ్చి మంచి చెడు విచక్షణని తెలిపేదే బుద్ధి. అవునా? కాబట్టి ఇప్పుడు మనందరినీ చెడగొట్టేది ఏది? శరీరం చెడగొడుతుందా? ఏదన్నా ఒక నిర్ణయంలో మంచి నిర్ణయం చేసి తప్పుడు నిర్ణయం తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు దానికి కారణం ఎవరంటే మన శరీరము కాదు, మన మనస్సు కాదు, మన బుద్ధి కాదు, మన చిత్తంలో స్టోర్ అయినటువంటి ఒక అనుభవమే, ఒక చెడు అనుభవం. అవునా కాదా? కాబట్టి ఇక్కడ మనందరం బాగుండాలనుకుంటే దేన్ని సరి చేయాలండి? చిత్తాన్ని సరి చేసుకోవాలి. ఆ చిత్తంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటిని కూడా శుద్ధి చేసుకోవాలి. చిత్తశుద్ధి లేని శివపూజ లేరా అన్నట్టు మరి ఆ చిత్తాన్ని గ్రహించాలండి. అయితే చిత్తంలో ఏమిటిది? చిత్తం ఏం కోరుకుంటుంది? మనిషి జీవితం మొత్తం కూడా 2 కోరుకుంటాడండి. ఏంటయ్యి? 1 కావాలి, 2 వద్దు. అంతే కదా? ఇంకేమైనా ఉన్నాయా? ఏదైతే నీకు సంతోషం కలిగించుదో కావాలంటావు, ఏదైతే దుఃఖం కలిగించేదో వద్దు అంటావు. కావాలి వద్దుకి అంతకన్నా ఎవరు కోరుకున్నా ఇంతే. పేదరికం వద్దు, అనారోగ్యం వద్దు, మరి కష్టాలు వద్దు, బాధలు వద్దు,
ఇవన్నీ వద్దు వద్దు వద్దు. కావాలనుకునేది సంపదలు కావాలి, ఆరోగ్యం కావాలి, మనశ్శాంతి కావాలి, బాగా కట్నాలు తెచ్చే కోడలు కావాలి, నన్ను రోజు బంగారం చూస్తున్న కొడుకు కావాలి, మంచి కోడలు రావాలి. ఇవే కదా కావాలి 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 వద్దు, అంతకన్నా ఏమీ లేదు. మరి కావాలి వద్దు అనుకున్నట్లో ఏదైతే మనం కోరుకున్నది కావాలని కోరుకుంటామో, కోరుకున్నది లభించలేనప్పుడు దుఃఖమే వస్తుంది, బాధే కదా. ఏదైతే వద్దు అనుకుంటే అది వచ్చినా దుఃఖమే, కావాలనుకుంటే రాకపోయినా దుఃఖమే, బాధే. సో కాబట్టి ఈ కావాలి వద్దు ఈ రెండే మనకు అశాంతి కారణం అవుతున్నాయి. ఈ కావాలి వద్దు అన్నటువంటి ఆ రెండు భావనలు కనుక లేకుండా, మరి ఒక లాటరీ టికెట్ ఒకడు తగులుకొని, ఆ ఏడుకొండల గారు నాకు మరి టికెట్లు మిగిలిపోయి రేపే తీసేది, రాత్రికి అయిపోయింది కాబట్టి ఒక 4 టికెట్లు ఉండే, ఈ 4 టికెట్లు నీకు సగం రేటుకి ఇస్తాను తీసుకో అన్నాడు. అరే నాయన నాకు వద్దురే బాబు, ఈ టికెట్ల మీద నాకు లేదా, ఈ గతంలో కూడా 2 సార్లు అంటగట్టావు, నాకు వద్దు, అవి రావు అంటే, కాదుకూడదు నువ్వు డబ్బులు తర్వాత నిద్ది కానీ సగం ఇచ్చి సగం తీసుకోమని చెప్పాడు. బలవంతంగా అంటగట్టిపోయాడు 4 టికెట్లు. సరే ఏం చేస్తాడు, పోరు బళ్ళాక తీసుకొని ఇంటికాడ భార్య చెప్పి ఇదిగో టికెట్లు అంటగట్టాడని చెప్పినాడు. ఆవిడేమో ఆ పక్కన గుట్టబడేసింది. తెల్లారి పొద్దున్నే 9 గంటలకి లాటరీ వాడు ఫోన్ చేశాడండి. అమ్మో ఏడుకొండల గారు, మీకు అదృష్టం వరించేసింది బాబు, మీకు 1 కోటి రూపాయలు ఇచ్చింది బాబు లాటరీ అన్నాడు. 1 కోటి రూపాయల లాటరీ. ఇంకా ఆ మాట అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అమ్మో నాయను, 1 కోటి రూపాయలు అని చెప్పి తెలుసుకొని ఇక మనసు ఆనందంతో ఉబ్బితబ్బిమైపోయి, ఇక భార్య ఈయన పిల్లలు కూర్చొని ఈ 1 కోటి రూపాయలు ఏం చేయాలి, ఏం కొందాం, ఎక్కడ దాద్దాం, ఎక్కడ పెడదాం అన్నట్టుగా దీని మీదే తర్జన పడతా ఉంటారు, అవునా. ఇక తెల్లవారులు ఇదే ఆలోచన. నిద్ర పట్టుద్దా? 9 గంటలకు గురిపెట్టి నిద్రపోయేవాళ్ళు రోజు, ఆ రీతి నిద్ర పట్టుద్దండి. ఇంకా అటు ఇటు పొరలాడుతూ ఉన్నాడు. ఆ 2వ రోజు ఏమో సరే ఆ లాటరీ టికెట్ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మూట తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2వ రోజు రాత్రికి మళ్ళీ ఇవన్నీ ఎక్కడ రాయాలంటే బ్యాంకులో వేసుకోవడం కూడా సెలవు ఇచ్చింది ఆ రోజు. ఇంకా లాభం లేదని చెప్పి ఆ గదిలో పెట్టి, ఆ బ్యూరోలో పెట్టి, ఇక ఆ గదిలో కూర్చొని ఇక నిద్రలో వచ్చినాక తూరుకుంటా, ఎవడు కాపలా వస్తాడేమో భయం కదా. ఇక పాపం అందరూ కాపలాలు కాశారు. ఈ లోపల ఏంటంటే ఆ సంతకాడి నుంచే మొదలు. పిల్లాడు అంటాడు, నాన్న ఇక ఎప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కోలేదు, మోటార్ సైకిల్ కొందామంటాడు. కూతురు అంటది, నాన్న నాకు వడ్రాణం కావాలి. భార్య అంటది నెక్లెస్ అంటే, ఏదో కోరికలు కోరుకుంటామంటే ఎన్ని చెప్పుకుంటారు, లిస్ట్ వేసుకుంటా ఉంటారు. ఇక ఆ రీతి నిద్ర పట్టదు. ఆ తెల్లవారులు ఇక అక్కడెక్కడ కూర్చున్న తర్వాత ఇక 4:30 అయింది. ఇక ఎవడు లేడులే, ఇక వెళ్ళిపోదామని చెప్పి నిద్రలేదని చెప్పి పక్కన హాల్లో వచ్చి పడుకున్నారు. ఈ లోపల సంగతి అని తెలుసుకున్నాడు. ఇంటి పక్కన ఒక దొంగ చక్కగా వాడేమో మాటేసి కూర్చొని ఎప్పుడు వీళ్ళు పడుకుంటారని చెప్పి చూశాడు. తెల్లారే బద్దలు కొట్టేశాడు, ఆ తాళాలు బగలు కొట్టేసి మొత్తం దోసుకుపోయాడు. తెల్లారేటప్పటికి ఏంటి పరిస్థితి, వెళ్ళా వామో నా డబ్బు పోయింది, పోయింది. ఒకటే గోల. మళ్ళీ 10 రోజులు మా నాది. కోరుకున్నది లభిస్తే సుఖం అనుకుంటున్నాం, కానీ కోరుకున్నది లభించినా కూడా ఎంత దుఃఖాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి, అవునా. కాబట్టి ఈ అశాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే మనిషికి ఈ కావాలి వద్దు అనుకున్నటువంటి ఈ రెండింటి వల్లనే వస్తుంది. మరి మనం శాంతిగా ఉండాలనుకుంటున్నాం. మనసు శాంతిగా ఉండాలంటే ఇక్కడ కావాలి వద్దు అనేటువంటి వీటిలో ఏది ఎంత ఉన్నా లిమిట్ లేదు. కావాలనుకున్న వచ్చింది, కోరుకున్నది వచ్చినా కూడా అంతటా తాగుద్దా, మళ్ళీ ఇంకో కోరిక కావాలంటా ఉంటుంది. కాబట్టి కావాలి వద్దు అనే రెండు కాకుండా న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి ఒక భావన కావాలి మనకి. వద్దు అనేది కూడా అశాంతిని కలగజేస్తుంది. కావాలనేది అశాంతే కాదు, వద్దు అనుకున్నది వచ్చినా కూడా అశాంతే కలుగుతుంది. ఇప్పుడు మనకి నేను ఒక మామిడి పండు రసం తీసుకొచ్చి తాగుతారా అంటే ఏమంటారు మీరు? తాగుతామండి అంటారు. ఎలా ఉంటుందమ్మా అంటే తియ్యగా ఉంటుందండి, తాగుతామండి అంటారు. పక్కనే ఒక కుంకుడుకాయ రసం గ్లాస్ తీసుకొచ్చి తాగుతారంటే అమ్మో మేము తాగమండి అంటారు. ఎందుకమ్మా అంటే మీరు తాగలా, ఎందుకమ్మా అంటే అబ్బో కటికి చేదండి, కషాయంలాగా తాగలేమండి అంటారు. అవునా? ఎందుకంటున్నారు అది?
గతంలో మీరు తాగారు, ఏది ఇది మామిడి పండు రసం తాగారు, కుంకుడుకాయ రసం తాగారు, కానీ ఆ అనుభవాన్ని మీ చిత్తంలో స్టోర్ అయ్యింది. అదైతే తీపి, ఇదైతే చేదు అనేటువంటి ఆ భావన అనేది అది మీ చిత్తంలో స్టోర్ అయిపోయింది. కాబట్టి ఇక దాన్ని తాగం వద్దు అంటూ ఉంటుంటారు. ఇక్కడేంటి, ఆ మామిడి పండు ఇస్తేనేమో ప్రశాంతత బాగానే ఉంటుంది, రసం. కషాయ రసం ఇస్తే తాగాల్సింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగాల్సిందని చెప్పి మీరు ఆ కషాయాన్ని మీ గొంతులో పోసామనుకో, తాగినా కూడా అక్కడ బాధే కదా, అశాంతే కదా, సుఖం అనేది ఉండదు కదా. మరి పతంజలి మహర్షి ఏం చెప్పాడు, చిత్తవృత్తి నిరోధ అన్నాడు. అవునా, యోగ చిత్తవృత్తి నిరోధ. ఏమిటి యోగం అంటే చిత్తవృత్తులు అంటున్నాడు. చిత్తంలో ఉన్న వృత్తులు ఇయే బాబు. ఈ కావాలి వద్దు అన్నటువంటి రెండు వృత్తులు నీ జీవితంలో వెంటాడుతూనే ఉంటాయి. అది కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి న్యూట్రల్ స్థితిలో, ఈ కావాలి వద్దు అనుకున్నట్టు భావన కాకుండా న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి ఒక సమస్థితిలో ఉన్నటువంటిది నీ చిత్తంలో కనుక స్టోర్ చేసుకుంటే అప్పుడు నువ్వు కోరుకున్నటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందొచ్చు అని చెప్పి ఆ మహానుభావుడు అందుకే చిత్తంలో ఉన్న వృత్తులు నిరోధించనాయన అని చెప్పాను అన్నాడు. ప్రతి మనిషి కూడా ఏ పని చేసినా ఇది నా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటుండే ఉంటాడు. అందుకోసం ఎన్నో వస్తువులను, సంపదలను సంపాదించడం ప్రారంభిస్తాడు. నా జీవితంలో ఇది వస్తేనే శాంతి, అది రాకుండా ఉంటేనే శాంతి అంటే వస్తువుల యొక్క రాకడా పోకడ మీద ఆధారపడి శాంతిని కోరుకుంటున్నాం. అలాగే పరిస్థితులు కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. పరిస్థితులు కూడా నాకు ఇలాంటి ఈ సిచ్యువేషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. వస్తువు ఇలాంటి వస్తువే రావాలని కోరుకుంటాడు. పరిస్థితులు కూడా ఇలాగ ఉండాలంటారు. కానీ సాధ్యమా ఇది? పరిస్థితులు మనం కోరుకున్నట్టు ఉంటాయా? ఇవాళ వర్షం రాకూడదు, బాగా కొంచెం చలిగా ఉంది, ఎండక రా అని చెప్పినట్టు సాధ్యం అది మన చేతుల్లో ఉంటాయా? పరిస్థితులు మన చేతుల్లో లేవు కదా. పరిస్థితులు అని మన చేతిలో ఉండవు. అలాగే వస్తువులు కూడా శాశ్వతంగా ఉండవు. ఇవాళ వచ్చిన వస్తువు రేపు శాశ్వతంగా ఉంటుంది అనేది లేదు. అవి లేనప్పుడల్లా మనకు అశాంతే. కానీ ఈ సంఘటనలు వస్తువుల మీద ఆధారపడకుండా శాంతిగా ఉండాలంటే ఒక భగవత్ స్థితిలో మాత్రమే ఉంటుంది. అంటే ఆత్మస్థితిలో నీతో కలిసి ఉన్నప్పుడే ఇప్పుడు ఆ ప్రశాంతత ఉంటుంది. సో కాబట్టి మన కర్తవ్యం పతంజలి యోగ చిత్తవృత్తులను నిరోధించాలి. మన చిత్తంలో కావాలి వద్దు అనే రెండు ఎమోషన్స్ లేకుండా చేయాలి. ఈ రెండు అనుభవాలు పుట్టకుండా చేయాలి. ఈ రెండు అనుభవాలు లేకుండా ఉండటమే ఇదే యోగం. అర్థమైందిగా? పతంజలి మహాశయుడు యోగ చిత్తవృత్తి నిరోధ అంటే నీకు యోగం కలగాలంటే బాబు ఈ రెండు వృత్తులను నిరోధించి ఒక న్యూట్రల్ స్థితిలో ఒక ఆనందకరమైనటువంటి ప్రశాంత కూడినటువంటి ఒక భావాన్ని, అనుభవాన్ని దాన్ని క్రియేట్ చేసుకోమంటాడు చిత్తంలో. ఇప్పుడు మన చిత్తంలో ఎప్పుడు రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి సుఖానుభవం, రెండు దుఃఖానుభవం. ఏంటి సుఖానుభవం అంటే సుఖం, సౌకర్యం, ప్రేమ, దయ, కరుణ, నవ్వు లాంటి మంచి భావనల చేత కలిగేవే. అంటే పాజిటివ్ ఆలోచనలు ఉండేదే సుఖానుభవం. ఇక దుఃఖానుభవం అంటే నెగిటివ్ అన్ని ఆలోచనలు, భయం, కోపం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆందోళన, ఒత్తిడి, ఇవన్నీ దుఃఖానుభవాలే కదా. నిజానికి ఇవన్నీ ఎవరైనా కోరుకుంటారా? ఇలాంటి కలగకుండా ఉండాలని ఎప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉంటాం మనుషులందరం కూడా. అసలు మన చిత్తంలో కనుక ఒక కోపం అనే ఒక ఎమోషన్ కనుక మొదలైతే అది ఎంతగా దారి తీస్తుందో చూడండి. ఉదాహరణకి మనం ఇప్పుడు 10 మందిలో ఇక్కడ ఉన్నాము. వెంకటేశ్వరరావు నన్ను మీ అందరి ముందు చాలా రెక్లెస్గాను విపరీతమైనటువంటి తిట్లు తిట్టేసుకుంటూ అవమానించేశాడు నన్ను. సరే నేను కూడా ఏదో కాసేపు పరిచయం కూర్చోమన్నారు, మీరందరూ కూడా కూర్చోమన్నారు. కూర్చున్నాడు. నేను క్లాస్ చెప్తా ఉన్నాను. కానీ నా మనసు స్థిమితంగా ఉంటుందా? అమ్మో ఇంతమందిలో నన్ను ఎంత అవమానపరిచాడు వెంకటేశ్వరరావు, నేనేమనలేదు కదా, అనవసరంగా నా మీద దాడి చేశాడు, అది ఇది అని చెప్పి ఇక మనసులో అదే పీకుతా ఉండేటువంటి. అవునా? తర్వాత మరలా ఇంకో రోజు ఇంకో క్లాసులో చెప్పేటప్పుడు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ప్రేరేగి మళ్ళీ నన్ను ఇంకా రకరకాలటువంటి అభాండాలు వేసి అవమానాలు పాలు చేస్తే ఇక అతని మీద నాకేమొచ్చింది? ఫస్ట్లోనేమో మొదటి రోజు కోపం వచ్చింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ చేశాడు అనుకో, ఆ కోపం ద్వేషంగా మారింది.
ఆ ద్వేషం ఇంకా పెరిగి పెరిగి అదొక అసూయగా మారింది. అసూయని ఇక ఎలా స్థితికిందంటే ఇక పగ ప్రతీకారం స్టేజ్. నన్ను ఈ రకంగా 10 మందిలో అవమానించి ఇన్ని రకాల దారుణాలు చేశాడా, ఈయన కూడా అంత పరాభవం చేసి అవమానించిందే నాకు మనశ్శాంతి ఉండదని చెప్పి ఎప్పుడు దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి ఇక పదే పదే అతని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి అతని మీద కక్ష తీసుకునే దానికోసం ఇక నాకు రెండో పని లేదు, రెండో ఆలోచన లేవు. ఎక్కడ దొరుకుతున్నాడు, ఎక్కడ ఒంటరిగా తిరుగుతాడు, ఏ సమయంలో ఒక్కడ దొరుకుతాడు, మిగతా నలుగురు లేకుండా ఒంటరిగా తెలియకు అక్కడికి వచ్చేసాడా, ఆ సెంటర్కి వచ్చాడా, ఇక్కడైతే ఎవరు ఉండరు కదా అని చెప్పి ఆలోచనలన్నీ మన దృశ్యాలుగానే పెడతా ఉంటాయి. మన మనసులో దృశ్యాలుగా ఏర్పడుతూనే ఉంటాయి. ఇక అతని మీద పగ తెచ్చుకునే దాకా నిద్ర పట్టదు, అశాంతి. రోజు నిద్ర పట్టుద్దా, శాంతి ఉండదు కదా, అంత అశాంతిగానే ఉంటా ఉంటుంది. సరే, ఈ లోపు ఏమైంది, చేయాలనుకున్న తర్వాత ఈ లోపల వెంకటేశ్వరరావుకి పాపం ఏదో ఒక ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాడు. అప్పుడు దాకా రోజు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి వెంటాడదామని చెప్పి అనుకున్నప్పుడు 4 రోజులు కనపడిపోయేటప్పటికి పక్కన అడిగి ఏమయ్యాడు వెంకటేశ్వరరావు అంటే, వెంకటేశ్వరరావు ఆయనకి ఏదో ట్రాన్స్ఫర్ అయిందంటే ఢిల్లీ పోయాడంటే అన్నాడు. అమ్మయ్యా పోయాడా, పనిలో పేడ వదిలిపోయిందిలే అని అనుకున్నాం. అప్పుడు కాస్త మనశ్శాంతిగా కాస్త మా పగ ప్రతీకారానికి తగ్గి కాస్త శాంతిగా ఉంట మొదలుపెట్టింది. ఈ లోపల ఒక 2 సంవత్సరాలు జరిగింది. 2 సంవత్సరాల్లో ఇక ఆయన్ని మర్చిపోయాం, ఆ సిచ్యువేషన్ మర్చిపోయాం. నేను చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు మా ఇంటి ఎదురుగా. ఎవడో పెళ్లి పిలిచాడంటే పెళ్ళికని వచ్చాడు. మళ్ళీ ఆయన చూడంగానే మళ్ళీ ఏమవుద్దామండి, మళ్ళీ రిపీటేగా. అమ్మ బాబు దొరికాడా, వచ్చాడా, ఆ రోజు నన్ను ఎన్ని అవమానాలు చేశాడు, ఎన్ని మాటలు అన్నాడని చెప్పి అవన్నీ రిపీట్ చేసుకుంటూ అవి మొత్తం స్మృతిపందులో మెలుగుతూనే ఉంటాడు. అంటే అనుభవం మళ్ళీ రికార్డు అయిపోయింది. ఆ చెడు అనుభవం అనేది నా చిత్తంలో రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ జ్ఞప్తికి తీసుకొచ్చేస్తున్నాను అన్నమాట, బయట అయింది అనుభవం అనేది. ఇక రోజు ఇక అదే ప్రతీకారం తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఉంటా ఉంటుంది. అంటే మన మనస్సులో ప్రతీకారం పూర్తిగా నెగిటివ్ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. అతను ఎలా కొట్టాలి, ఎలా అవమానించాలి, ఎలా చంపాలి అనే విషయాలను మా మనసులో దృశ్యాలుగా మారుతూనే ఉంటాయి. మనసులో కనుక ఒక ఆలోచన మొదలైతే ఆలోచనకు కొన్ని వైబ్రేషన్స్ కలుగుతాయి. ఈ వైబ్రేషన్స్కి ఒక శక్తి కూడా కలుగుతుంది. మనం ఎలాంటి వైబ్రేషన్స్, ఎలాంటి ఆలోచన మొదలైందో ఆలోచనకు కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ కూడా కొంత శక్తి కూడా వస్తుంది అన్నమాట. నెగిటివ్ ఆలోచనలు కనుక కదిలినప్పుడు నెగిటివ్ శక్తి ఇంకా బాగా పెరుగుద్ది. ఇప్పుడు చూడండి, మామూలుగా బక్క పీసల్లో ఉండి ఆడు ఒక నెడితే కింద పడేవాడికి ఆడిలో ఒక విపరీతమైనటువంటి కోపం, ఉద్రేకం ఉండి అవతలాన్ని కొట్టాలి అనుకున్నప్పుడు, పిచ్చి కోపం వచ్చినప్పుడు పట్మని అటు కొట్టాడంటే ఒక రాడు తీసుకొట్టినట్టు అంత బలం ఉంటుంది అడికి. పిచ్చాడు కోపం రా, పిచ్చాడి చేతిలో రాయబడేది అంటారా, పిచ్చాడికి అంత బలం వస్తుంది. అంటే విపరీతమైనటువంటి యాంగ్జైటీ, బాగా కోపం ఉన్నప్పుడు మనిషి ఈ శక్తి, ఆడిలో ఉన్న శక్తి 2 రెట్లు పెరుగుద్ది. అంత నెగటివ్ ఫోర్స్ అనమాట. నెగటివ్ ఫోర్స్ కూడా అంత శక్తి పెరుగుతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే మనలో నెగిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటామో మన మనసు మొత్తం నెగిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. ఎప్పుడైతే ఇలా మారిందో మన బాడీలో ఉన్న 700 కోట్ల కణాలు మొత్తం నెగిటివ్ శక్తిగా మారిపోతాయి. అంత బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కణాల్లో అంతటి నెగిటివ్ శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే మన కణాలు, ప్రాణం, శరీరం మొత్తం నెగిటివ్ అయస్కాంతంగా మారిపోతుంది. ఇప్పుడు మన శరీరాన్ని నెగిటివ్ కర్మలకు ప్రేరేపిస్తుంది. అంటే మన చిత్తంలో ఎటువంటి అనుభవం పైకి లేచిందంటే మన మనస్సును, బుద్ధిని అటువంటి కర్మకు రెడీ చేస్తుంది. మన చిత్తంలో ఎలాంటి అనుభవం వచ్చిందో ఇక మన ఆ అనుభవానికి తగ్గట్టుగా అన్నీ రెడీ చేస్తుంది. ఈ చిత్తంలో ఉన్న అనుభవం పైకి వచ్చిందంటే ఇక బుద్ధిని, మనస్సుని, శరీరాన్ని అన్నిటిని కూడా రెడీ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక పై ఆఫీసరు ఒక నిర్ణయం తీసుకుంటే కింద వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారా లేదా? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇటు వెళ్తాను అని చెప్పని ఒక ఆఫీసరు చెప్పేశాడు, డీజీపీ చెప్పారు. డీజీపీ ఇక్కడ ఎస్పీలకి చెప్పేశాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు.
ఇక సార్ వెళ్తాడు, ఈ 2 గంటలు ఎక్కడ రోడ్డుల్లో అడ్డుకుంటానికి వెళ్ళలేదు, మొత్తం కొట్లను మూసేయమని చెప్పు, లైన్ అంతా క్లియర్ చేయమని చెప్తాడు. ఈ కింద ఆఫీసర్లు అందరూ రెడీ అయిపోతారుగా. పై ఆఫీసర్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటాడో వెంద కింద వాళ్ళందరూ కూడా ఎలా అలర్ట్ అయిపోతారో, మన చిత్తంలో ఉన్నటువంటి ఒక అనుభవం, ఎలాంటి అనుభవం కనుక బయటికి వచ్చిందంటే అలాంటి అనుభవాన్ని తగినట్టుగా మన లోపల ఉన్నటువంటి మన మనసు కానీ, బుద్ధి కానీ, శరీరం కానీ దానికి రెడీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మన చిత్తంలో ఒక ఉత్సాహం అనేటువంటి ఒక అనుభవం కనుక, ఒక ఆనందకరమైనటువంటి అనుభవం కానీ బయటకు వచ్చినా దాని తగ్గట్టుగా అదే ప్రిపేర్ అవుతుంది. అలాంటి ఆలోచనలతోనే మనం మొదలై మనస్సును రెడీ చేస్తూ నెగిటివ్ ఫోర్స్ని తీసేసి, అంటే మన మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని తగిన విధంగా రెడీ చేస్తుంది. ఏది చిత్తం, ఉత్సాహం అనేటువంటిది. ఇది అంటే ఎలాంటి అనుభవం కనుక చిత్తంలోంచి బయటకు వచ్చిందో దానికి తగినట్టుగా మన కింద వాళ్ళందరినీ కూడా రెడీ చేసేస్తుంది అనమాట. అలాగే ఈ సృష్టిలో లా ఆఫ్ మ్యాగ్నెటిజం అనేది కూడా ఒకటి ఉందమ్మా. ఇది ఎంతో అత్యంత శక్తివంతమైనది కూడా. మనిషి ఎటువంటి ఆలోచనలతో ఉంటాడో అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అలాంటి అయస్కాంతంగా మారిపోతాడు. అప్పుడు అతని నుంచి ఎలాంటి ఎనర్జీని ప్రసారం చేయబడుతుంది. ఉదాహరణకు నెగటివ్ ఆలోచనలతో నెగటివ్ అయస్కాంతంగా మారినప్పుడు నెగటివ్ ఎనర్జీని ప్రసారం చేయటం ప్రారంభిస్తాడు. అర్థమవుతుంది కదా? నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ఇక నెగిటివ్ ఎనర్జీ మనకి బాడీలో వస్తూ ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి విపరీతమైనటువంటి కోపంతో చిన్న చిన్న విషయాలకే చాలా యాంగ్జైటీకి దిగులు ఎవడి మీద ఒంటికాల మీద దూకుతూ ఉంటాడు. ఇంకొకడు ఎన్ని మాటలన్నా సరే తలగించుకొని ఏం లేదని పానీలే సర్దుకుపోతూ ఉంటాడు. అంటే ఆడ చిత్తంలో ఉన్నటువంటి ఆ అనుభవాలు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాడండి. నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ అయస్కాంతంగా మారినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని ప్రసారం చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు అతని చుట్టూ ఉన్న నెగిటివ్ ఫోర్స్ అతని వైపు ఆకర్షించబడుతుంది. అయస్కాంతం అంటే ఏంది? చుట్టూ పరిసరంలో ఎన్నో దానికి ఇనపరజనంటే మొత్తం లాక్కున్నట్టు నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఆలోచనలు కనుక అతను బాగా ఆ చిత్తంలో పేరుకుపోయి ఉంటే అతని బాడీ మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీకి మారిపోయి ఈ నెగిటివ్ సంబంధించినటువంటి అవన్నీ కూడా అతనికి ఆకర్షింపబడుతూ ఉంటాయి. అంటే నీవు ఏదైతే వద్దనుకుంటున్నావో, అంటే రోగాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ నీ వైపుకి ఆకర్షించబడతాయి. అంటే నీవు ఏ శక్తినైతే ఇస్తావో అదే శక్తి రివర్స్గా రావటం జరుగుతుంది. పాజిటివ్ శక్తి ఇచ్చినా పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్ శక్తి ఇచ్చి నెగిటివ్గానే రాబోద్ది. అంటే మన ఆలోచనల యొక్క ప్రభావంతో అవి తిరిగి ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మనకే వస్తాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్న బంతిని గోడకేసి కొడితే అటు పోదు కదా, మళ్ళీ తిరిగి నా చేతికే వస్తుంది కదా. అట్లాగే మనలో ఉన్నటువంటి ఎటువంటి మంచి భావాల, చెడు భావాలు అనేది మనం అది రిలీజ్ చేసామంటే దానికి తగ్గట్టుగా నెగిటివ్ ఫోర్స్ని మళ్ళీ తిరిగి మనకి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇదే లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటారు. కావున మనం అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు, దుఃఖాలకు అన్నింటికీ మూలం మన చిత్తంలో పేరుకుపోయిన ఒక అసూయ అనే అగ్నికణం ద్వారానే నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ అయస్కాంతంగా మారి ఇవన్నీ అనుభవించడానికి కారణం తప్ప ఇతరులు కానీ ఇతరులు ఎవరు కూడా కారణం కానే కాదు. ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నాం, అమ్మో వాడి వల్లే నేను ఇట్లా నాశనం అయిపోయాను, వాడి వల్లే నేను ఈ బాధలు పడుతున్నాను, వీడి వల్లే నాకు ఈ కష్టాలని చెప్పి ఎప్పుడు అంటున్నాం. ఈ కష్టాలకి, దుఃఖాలకి, నష్టాలకి అన్నిటికీ ఎవరు కారణం? మనమే. మనమేంటి ఎక్కడ? మన చిత్తంలో ఎలాంటి అనుభవం బయటకు వచ్చిందో అనుభవాన్ని తగ్గట్టుగా అది నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి మన నెగిటివ్ అయస్కాంతంగా మారిపోయి అవన్నీ కూడా మనకు ఆకర్షింపబడతాయి. అంటే మన చిత్తంలో ఒక నెగిటివ్ ఆలోచన కనుక లేచినప్పుడు మనస్సు ఆ డైరెక్షన్లో ఆలోచన చేసి ప్రాణం మలినమైపోయి ఈ ప్రాణం శరీరాన్ని మలినం చేసి ఈ శరీరం ద్వారా నెగిటివ్ కర్మ చేసి మన జీవితం మొత్తం స్పాయిల్ చేసుకోవటానికి కారణమవుతుంది. చూసారా ఎంత మెయిన్ పాయింట్ ఇది? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మన చిత్తంలో ఒక నెగిటివ్ ఆలోచన కనుక మొదలైతే ఆ ఆలోచన తగినట్టుగా మనస్సు ఆ డైరెక్షన్లో ఆలోచన చేసి మన ప్రాణాన్ని మలినం చేసి ఈ ప్రాణం శరీరాన్ని మలినం చేసి
ఈ శరీరం ద్వారా ఒక నెగిటివ్ కర్మ శరీరానికి మలినం చేసినప్పుడు ఇక మరి శరీరం కూడా ఇక వాడి చెప్పినట్టు వినాల్సింది కదా. ఎదటి వాడిని కొట్టాలో పొడవాలో సంపాలో అనేది కూడా శరీరం ద్వారా చేసేది. అంటే కర్మ ఆ నెగిటివ్ కర్మని కూడా రెడీ చేస్తుంది శరీరానికి కూడా తయారు చేసి, ఆ కర్మ చేయించేసి మన జీవితం మొత్తం స్పాయిల్ చేసుకోవటానికి కారణమవుతుంది. దేనివలన మన చిత్తంలో ఎలాంటి భావన అనేది వచ్చిందో, నెగిటివ్ ఆలోచన వచ్చిందో దాని ద్వారానే ఈ మొత్తం కూడా ఈ కర్మలకు ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇలా మనకు వస్తున్నటువంటి రోగాలు, కష్టాలు, నష్టాలు, సమస్యలు, చింతలు ఇవన్నీ రావడానికి కారణం నెగిటివ్ అయస్కాంతంగా మారిపోయి నెగిటివ్ ఎనర్జీని తన వైపుకి ఆకర్షించుకుంటున్నాం. అలా విధంగా పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్ అయస్కాంతంగా మారి మనకి సుఖం, సంతోషం, ఆనందం కూడా కలిగించే వస్తువులను, మనుషులను, పరిస్థితులను మన వైపుకి ఆకర్షించబడతాయి. నెగిటివ్ అయినంతే పాజిటివ్ అయినంతాయి. ఏ టైపులో ఆలోచనలు మనకు క్రియేట్ అయితే దాని తగ్గట్టుగానే మనం అవన్నీ కూడా ఆకర్షింపబడతాయి. అంటే మన లైఫ్ మొత్తం చిత్తం మీద ఆధారపడి ఉంది. అంటే ఆ చిత్తంలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంది. చిత్తం వృత్తి అంటే పని, చిత్తవృత్తి పని అంటే, చిత్తవృత్తి అంటే పని ఏమంటే కావాలని కానీ వద్దని కానీ ఏదో ఒక అనుభవాన్ని ఫోర్స్గా పంపిస్తూనే ఉంటుంది. ఈ చిత్తంలో వృత్తులు అనుకున్నాం కదా, రెండే ఉంటాయి, ఇది కావాలి ఇది వద్దు. ఆ రెంటి మీద వేసవద్దు కాబట్టి ఇక ఆ రెంటిని ఫోర్స్గా పంపిస్తూ ఉంటుంది అన్నమాట. మన మనస్సు సంకల్ప వికల్పాలు చూస్తుంది. సంకల్ప వికల్పాలంటే ఇక నెగిటివ్ పాజిటివ్ ఇవే. అంటే సంకల్పం అంటే కావాలని, వికల్పం అంటే వద్దని. ఇవి రెండు దుఃఖాన్ని కలిగిస్తాయి. అది ఎలా చేయాలి? మరి ఈ చిత్తంలో చెడు అనుభవాలు, మంచి అనుభవాలు రెండు ఉంటాయి, అవునా? చెడు అనుభవాలన్నీ మనం ఏమనుకుంటున్నాం, ఈ చెడు అనుభవాలను తీసేసి మంచి అనుభవాలు, మంచి ఆలోచనలు ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మరి ఈ చిత్తాన్ని శుద్ధి చేయాలంటే ఎట్లా? చెడు అనుభవాలను తీసేయాలంటే ఎట్లా? ఏమన్నా ఒక ఫినాయిల్ తీసుకొచ్చో, ఒక యాసిడ్ తీసుకొచ్చో మొత్తం రుద్దేసేస్తే పోతాయా? చిత్తంలో రెండు ఉన్నాయి, మంచి చెడు రెండు ఉన్నాయి. మన ఆలోచన ఏంటి? చెడుని తీసేసి మంచి ఉంచాలి అనుకుంటున్నాం. మరి చెడుని ఎలా తీసేయాలి? చూడండి, నాకు జరిగిన సంఘటన చెప్తాను. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం నేను అప్పుడు నంద్యాలలో ఉన్నాను. ట్రాక్టర్ దున్నుతున్నాను. ట్రాక్టర్ దున్నుతుంటే మధ్యాహ్నం 12:30 గంట దాకా అయింది. ఆడు భోజనం తీసుకొస్తాను రైతు. దున్నుతున్నాం, మంచినీళ్ళు కూడా లేవు, అయిపోయి టైం చూసుకుంటే ఇంకా రావట్లేదు. గొంతు ఎండిపోయి పిడసగట్టుపోయింది నాలుక. ఏం చేయాలనుకుంటుంటే పక్కనే కాలువలో అక్కడ మురుగుంట, ఆ మురుగుడు చూస్తే దాంట్లో నీళ్లున్నాయి. నీళ్లుంటే ఆ దాంట్లో ఒక 3-4 కప్పలు ఉండి అటు ఇటు పొద్దాక అటు ఇటు కదులుతూ ఉండి ఆ మురికంతా నీళ్ళలో మురికి అయిపోతుంది. వీడు చూస్తే వచ్చేటట్టుగా లేడు. ఏం చేయాలి? గొంతు ఇక ప్రాణం పోయిద్రా అనేట్టు తెచ్చింది. ఆ 4 కప్పలను తీసి పక్కన పెట్టేశాను. 4 కప్పలను తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ కదలికలు లేవు కదా, కదలికలు లేనప్పుడు ఒక 5-10 నిమిషాలు ఉంటే చక్కగా ఆ మురికి నీరంతా కిందకి పోయింది. ఒక 10 నిమిషాలకి ఆ తేట నీరంతా పైకి వచ్చింది. తేట నీరు పైకి వచ్చినప్పుడు అమ్మయ్య అనుకుని చెప్పి 2 దోశలతో తేట నీరు ఒక తీసుకొని తాగి గొంతు నింపుకోవటం. చూసారా? ఒకప్పుడు అదే కనుక ఆ మురికి నీరు కనుక నేను వడపోసి గరాట్లో తీసుకొచ్చి ఒక గ్లాసులో తీసుకొచ్చి ఒక ఫిల్టర్ లాగా చేసినా కూడా మళ్ళీ మురికే వస్తుందిగా. నీటిలో ఉన్న మురికిని వేరు చేయాలంటే ఎన్ని తిరగమాత గరాట్లు వేసి వడపోస్తే కాదు. ఆ నీటిలో ఎలాంటి ప్రకంపనలో కదలిక లేకుండా దాన్ని ఒక ప్రశాంతంగా ఉంచితే, కొంత సమయం ఇస్తే అప్పుడు ఆ మురికి నీరంతా కిందకి పోయి తేట నీరు పైకి వస్తుంది. అట్లాగే మన చిత్తంలో కూడా మంచి చెడు అనుభవాలన్నీ పెరిగిపోయి ఉంటాయి. ఈ చెడు అనుభవాలను పక్కకి లాగేసి చేతితో వడపోసేది, గరాట పెట్టి వడపోసేది కాదు. అందుకని ఎప్పుడూ కూడా పదే ఒక మంచి అనుభూతిని
ఒక దైవత్వంతో కూడినటువంటి అనుభూతిని పదే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటుంటే క్రమేణా ఆ చెడు అనుభవాలన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? సో కాబట్టి మంచి అనుభూతి అంటే ఏమిటి? ఇప్పుడు ఇందాక అనుకున్నాం, మనిషి జీవితం ఇది కావాలి ఇది వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు, ఇక రెండే కదా. ఆ రెంటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ రెండు మనని అనేక రకాల ఇబ్బందులు పెట్టాయి. మరి కావాలి వద్దు అనుకున్నటువంటి ఆ రెండు భావాలు కాకుండా ఒక న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ఒక అనుభూతిని ఆ చిత్తంలో నింపాలి. ఒక ప్రశాంతత కూడినటువంటి ఒక అనుభవాన్ని ఆ చిత్తంలో కనుక నింపితే అప్పుడు మనకి ఇది వద్దు. ముందు అసలు చిత్తానికి ఉన్నటువంటి బలము బలహీనత కూడా తెలుసుకోవాలి. చిత్తానికి ఉన్న బలము బలహీనత ఏమిటంటే ఏదైనా ఒకే పనిని పదే 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 రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది ఒక స్టోర్ అయిపోయిద్ది అనమాట, ఫిక్స్ అయిపోయిద్ది. ఒక అనుభూతి స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా నిలబడిపోతుంది. అది మంచి అయినా చెడైనా సరే. దానికి ఉన్నటువంటి బలము బలహీనత రెండులో కూడా పదే పదే రిపీటెడ్గా ఏ పని అయితే చేస్తామో, ఎలాంటి అనుభవం ఇస్తామో అనుభవాన్ని అక్కడ స్టోర్ చేయబడతా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అలా బలహీనతలను అర్థం చేసుకొని మరి ఇంతకాలం మనం స్టోర్ చేసినటువంటి సుఖదుఖాలను కాకుండా పదే పదే శాంతిని స్టోర్ చేయాలి. ఏం చేయాలి? మన చిత్తంలో శాంతిని స్టోర్ చేయాలి. ఇప్పుడు దాకేమైంది? సుఖము దుఃఖము, కష్టము నష్టము, కావాలి వద్దు, ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. కానీ న్యూట్రల్ శాంతి నింపలేకపోతున్నాం. అంటే ప్రశాంతం చిత్తం నిండా నింపాలి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అనుభవాన్ని రిపీటెడ్గా చేస్తుంటే అదే చిత్తం మొత్తం నిండిపోతుంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, రిపీటెడ్గా ఆ ప్రశాంతతో కూడినటువంటి ఒక అనుభవాన్ని రిపీటెడ్గా పదే పదే చేస్తుంటే ఆ చిత్తంలో అది ఆ అనుభవాన్ని నిలబడిపోతుంది. అంటే మన చిత్తమే ప్రశాంతంగా మారిపోతుంది. అది చేయంగా ఏమవుద్ది? మన చిత్తం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక ఇది కావాలని కానీ వద్దని కానీ అనదు. కావున రిపీటెడ్గా పదే పదే శాంతిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఈ అనుభవాన్ని స్టోర్ చేయాలి. ఇలా ఎక్కువసార్లు శాంతిని పరమశాంతిని నింపగలిగితే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు మన చిత్తం పూర్తిగా శుద్ధిగా వింపబడుతుంది. అసలు చిత్తం శుద్ధిగా వింపబడి ప్రశాంత కోరుకోవటమే కాదండి, అసలు మన మనిషిమే ప్రశాంతంగా మారిపోతాం, మనమే ప్రశాంతంగా మారిపోతాం. చూడండి, కొంతమంది హిమాలయ యోగులు ఉంటారు, వాళ్ళు మిన్నీరు మీద పడే చలించరు, ఎంత ప్రశాంతంగా ఉంటారో మనకు తెలిసింది. నిత్య జీవితంలో మనకి చిన్న చిన్న సంఘటనలకే ఎంతో ఆందోళన పడిపోయి డిప్రెషన్లు ఉన్నాయి, కోపం ఆవేశాలు దిగుతూ ఉంటాం. మరి శాంతి అంటే ఏమిటి? ఇప్పుడు శాంతిని నింపాలి అనుకున్నాం. నెగటివ్ పాజిటివ్ కాకుండా, కావాలి వద్దనే భావాలు కాకుండా శాంతి నింపాలనుకుంటున్నాం. మరి శాంతి అంటే ఏమిటి? ఎక్కడ దొరుకుద్ది అది? నిజానికి ఒక కోరిక కలిగి అది నెరవేరితే శాంతి అనుకుంటాం. కానీ తర్వాత మరొక కోరిక కలిగి పదే పదే కావాలంటుంది. కోరికలకు అంతు లేదు కదా. ఒక కోరిక తిరిగితే ఇంకోటి కావాలంటుంది. మరలా అది తీరేంత వరకు అశాంతిగానే ఉంటుంది. కావున సంకల్ప వికల్పాలు లేని న్యూట్రల్ స్థితిలో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంటే ఏ కోరికలు లేకుండా ఒక చోట కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని ఎటువంటి భావోద్వేగాలు లేని స్థితిలో ఉన్నప్పుడే ఆ ప్రశాంతత కలుగుతుంది. దాని భావం మనకు తెలిసే ఉంటుంది. ఏం చేస్తున్నాం మనం? రోజు నిత్యం చేసేది ఇదేగా. అంటే ప్రశాంతమైన మనుషుల మధ్య కానీ ప్రశాంతమైన వాతావరణంలో కానీ ఉంటేనే సాధ్యమవుతుంది అనుకుంటున్నాం. మరి నేడు అటువంటి పరిస్థితులు కరువైపోయాయి కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం, అదే కలలో లేని గాఢ నిద్రలో మాత్రమే. ఈ ప్రశాంతి ఎక్కడ దొరుకుతుందమ్మా? గాఢ నిద్రలో. గాఢ నిద్రలో ఏమన్నా కోపాలు, అసూయలు, ఆవేశాలు, కష్టాలు, దుఃఖాలు ఉంటాయా? కలత నిద్రలు, కల్లో నిద్రలు కాదు, గాఢ నిద్ర. అసలు గాఢ నిద్రే పదానికి అర్థం మర్చిపోయాం మనం, అవునా? ఈ గాఢ నిద్రలో ప్రశాంతత అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ నీవు దాని అనుభవం తెలియాలంటే ఎప్పుడు తెలుసుద్ది? గాఢ నిద్రలో చాలా ప్రశాంతతగా ఎంతో హాయిగా రిలాక్స్గా ఉంటావు. కానీ ఎప్పుడు తెలుసుద్ది? తెల్లారి ఉదయం తెలిసిన తర్వాత
అబ్బా వదిన రాత్రి నిద్ర పట్టింది, ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో అని పక్కింటి ఆవిడ చెప్పుకుంటా ఉంటావు. ఆ ప్రశాంతత అనుభవం అప్పటికప్పుడు చెప్పలేవు కదా నువ్వు. తెల్లారి లేచిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత అమ్మో ఇంత హాయిగా ఉందా, ఇంత బాగుందా అని చెప్పి అప్పుడు పక్క వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. మరి మనం ఎరుకులో ఉండి ప్రతి క్షణం ప్రశాంతతను పొందాలంటే ఏమిటి మార్గం? మనం ఎరుకులో ఉండి ప్రతి క్షణము ప్రశాంతంగా ఉండాలంటే దాని మార్గం ఏంటండి? ఏం చేయాలి? అదే ధ్యానం. ఇంకంతకన్నా ఇంకేమైనా ఉందా? ధ్యానంలో ఏం కోరుకుంటున్నాం మనం? ధ్యానంలో నువ్వేమైనా కోరికలు కోరుతున్నావా? ఎలాంటి కోరికలు లేవు కదా, ఎలాంటి ఆశలు లేవు కదా. ఈ అనుభవం రావాలంటే ఒక ధ్యానంలో ఉన్నప్పుడే సాధ్యం. మనసులో ఆలోచనలు పుట్టాయంటే ప్రశాంతత లేనట్టే, అంతే కదా. మనసులో ఆలోచనలు అవుతున్నాయి అంటే దానికి ప్రశాంతం. ఇది అంచులంచుల ఒక ఆలోచన కలిగిందంటే ఆలోచన అమ్మటి పోతా ఉంటా ఉంటుంది, ఒక్కొక్కటి తోడుగుతుంది. ఒకసారి కలుగుతాయి. జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. తినేటప్పుడు ఒక ఆలోచన, చూసేటప్పుడు ఒక ఆలోచన, మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన, ఎప్పుడు ఉంటానంటేగా ఈ జ్ఞానేంద్రియాలు పనిచేసినంతసేపు ఏదో ఒక ఆలోచన ఉంటానే ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే మన మనసును బయట తీసుకెళ్ళింది. ఉదాహరణకు ఇక్కడ నేను మీకు కనిపిస్తున్నానంటే మీ స్పృహ కంటి ద్వారా ఎప్పుడు నన్ను తాకింది అప్పుడే కనిపిస్తాను. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నానంటే కళ్ళు మూసుకుంటే కనపడతానా? కళ్ళు తెరిచి చూసినప్పుడు మీ స్పృహ అనేది నా మీద పడ్డప్పుడే అప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాను. అంటే మీ స్పృహ, నీ ఎరుక, అవేర్నెస్ ఏ వస్తువుపై ఉంటుందో ఆ వస్తువును మనం గుర్తించగలము. అంటే మన అవేర్నెస్ ఎక్కడ ఉంటుందో ఆ వస్తువే మనకు కనిపిస్తుంది. ఇలా నీ జ్ఞానేంద్రియాల ద్వారా నీ మనస్సును అన్ని వైపులా తిప్పుతుంది. కాబట్టి మనస్సు ఆలోచనలు చేయకుండా ఉండాలంటే చాలా కష్టం. మనస్సు ఆలోచనలు చేయకుండా ఉండాలంటే ముందుగా ఏం చేయాలండి? మన 5 జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయాలి. 5 జ్ఞానేంద్రియాలు పని చేయకుండా ఆపాలి. ఏంటి జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే దీనికి మార్గం ఏంటి? ధ్యానమే. ధ్యానంలో ముందేం చేస్తున్నాం? కన్ను మూసేస్తున్నాం, అవునా? కంటి ద్వారా కన్ను చూడంగానే ఒక దృశ్యం కనపడితే దాని మీద రకరకాల ఆలోచనలు ఉంటాయి. కన్నును మూసేస్తూ ఉంటాం. ముందేంటి? శరీరాన్ని కదలకుండా ఒక ఆసనంలో, స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోబెడుతున్నాం. ఆ తర్వాత కళ్ళు మూసుకుంటున్నాం, ఆ తర్వాత నోరు మూసుకుంటున్నాం, అవునా? ఆ తర్వాత శబ్దాలు కూడా వినకుండా కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుంది? మన మనసే పనిచేస్తుంటుంది. జ్ఞానేంద్రియాలు అన్నీ స్టాప్ చేసి మొత్తం స్టాప్ చేసినా కూడా మనసు మాత్రం తిరుగుతూనే ఉంటుంది. మనసు మాత్రం అది పనిచేస్తూనే ఉంటుంది. ఈ మనసు ఎప్పుడు గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు మనసు ఏంటండి? గతమా లేకపోతే భవిష్యత్తా? జరిగిపోయిన దాని గురించి లేకపోతే జరగబోయే దాని గురించే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ స్థితిలో నేను ఎంతో ఆనందంగా ఉన్నానటువంటి ఆలోచన అసలు ఉండదు దానికి. తర్వాత ఇందా చెప్పినట్టు మనసు చేసే పనులు 4 ఏంటయ్యి? ఆలోచించటం, గుర్తు చేయటం, స్పందించటం, అనుభూతి పొందటం. ఈ 4 పనులు చేస్తుందంట మనసు. ఇవన్నీ జరిగిందే కదా. మనసు ఏదైనా అది మనసులో గుర్తుండవు, మనసు మర్చిపోయిద్ది, వెంటనే గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేసిన తర్వాత దాన్ని ఆలోచింపజేస్తుంది, తర్వాత ఫీల్ అవుతూ ఉంటుంది, స్పందిస్తూ ఉంటుంది. ఈ 4 చేసేది. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే, ఒక 3 సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక 4 రోజుల పాటు ఉన్న తర్వాత చిత్రం ఏంటంటే, ఆ పక్కనే రాత్రిపూట మాట్లాడుతున్నాడు, తెల్లారిపాటుగాడు అయిపోతాడు పక్క బెడ్ మీద. వీడి గుండెకు బేలుమంటది. వీడు బాగానే ఉండాడు, కానీ అమ్మో రాత్రిపూట బాగానే ఉండాడు, తెల్లారిపాటిపోయాడు, రేపు నా పరిస్థితి ఏంటి చెప్పి ఇంక విపరీతమైనటువంటి ఆందోళన. సరే ఏదో అదృష్టం బాగుండి మరి బయటపడ్డావు. డాక్టర్లు ఇచ్చిన మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి బయటపడ్డావు. బయటికి రాగానే ఆడు బిల్లు ఒక 20 లక్షలు వేసాడు.
ఊరి నాయనో 20 లక్షల బిల్లు అని గుండె గుబ్బేలు మంది. సరే తప్పేది ఏముందని కట్టేసాం, అయిపోయింది. ఇంటికి వచ్చావు, అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేవ్ లాగా మళ్ళీ వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు మళ్ళీ కరోనా ఆడికి వచ్చింది, పక్క ఆడికి వచ్చింది, ఇడికి వచ్చింది అని తెలిస్తే మీకు ఈ ఆలోచనలు ఎట్లుంటాయండి? అమ్మ బాబో మళ్ళీ వచ్చిందా మహమ్మారి, పోయినసారి చూస్తే అక్కడికి పోయాం, మళ్ళీ పొరపాటుని కనుక ఇప్పుడు కూడా నాకు కూడా అట్లాంటి కరోనా వస్తే అసలు నేనేం చేయాలి? అప్పుడు 20 లక్షల బిల్లు కట్టాం, ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు, మళ్ళీ అప్పులు అవుతుందో తెలియదు, మరి ఏ హాస్పిటల్లో చేర్చాలి, ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ ఎటు ఉంటాడో. ఇది చూసారా, ఇవన్నీ తీగలాగినట్టు మనసు ఎంత చైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుందో. ఒక్క మనసులో ఒక్క ఆలోచన మొదలైందంటే ఆలోచనకి ఇక అంచెలంచెలంచెలంచెలంగా అల్లుకుంటూ పోతూ ఉంటుంది అప్పుడు. కానీ ఏం జరగలే అక్కడ. ఇక్కడ నాకు అసలు కరోనా రాలేదు, హాస్పిటల్ ఎప్పుడు కాల రాకపోయినా జరగకపోయినా జరిగినట్టుగా ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటుంది మనసు. కాబట్టి ఇలాంటి మనస్సును కనుక ఆలోచింప చేయకుండా ఉండాలంటే మన చిత్తాన్ని శాంతింపజేయాలి. ఇది చేయాలంటే మన మనసు అన్ని చోట్ల వెళ్లకుండా ఒక న్యూట్రల్ ఎనర్జీ వైపుకు మళ్లించాలి. అంటే మంచిది చెడ్డది కాని వస్తువుపై మన మనసును మళ్లించి ఏకాగ్రతగా దానినే గమనిస్తూ ఉండాలి. ఇదేంది, మనస్సును కనుక అట్ట వదిలేసామనుకో ఒక గాలిపట్టంలో గాలికి రెపరెపలా కొట్టుకుంటున్నట్టుగా ఇక ఇది అంచెలు ఎప్పుడు కదులుతూ ఉంటుంది, మనసు రకరకాలుగా పోతూ ఉంటుంది ఎక్కడికి. అందుకని ఆ మనసుకు ఒక కళ్ళెం వేయాలి, ఒక పగ్గం పట్టాలి, ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట స్థిరంగా కూర్చునేటట్టుగా ఆ మనసుకి పని చెప్పాలన్నమాట. ఒక మంచి దాని మీద మనసును నిలపాలి. మరి ఈ ప్రపంచంలో మంచిది కానీ చెడ్డది కానీ ఉన్నదంటే దాన్ని ఏమంటారండి? దైవత్వం అంటారు, అంటే భగవంతుడు అంటారు. నిజానికి ప్రపంచంలో ఉన్నవన్నీ మంచివేనండి, అన్నింట్లోనూ ఉన్నది దైవత్వమే. కాకపోతే మనం దాన్ని మంచి చెడుగా మనమే అభిజించుకుంటున్నాం. చూడండి, ఒకదానికి ఇది చెడు అనుకున్నప్పుడు ఇంకొకరికి అది మంచిగా కనపడుద్ది. అంటే మంచి చెడు అనేది మన భావంలో, మన ఆలోచనలో మనం ఉదరిస్తుంటుంటాం. ఇక ఇప్పుడు మన మనస్సును అటు ఇటు అన్ని వైపులకు వెళ్లకుండా అత్యంత శక్తివంతం గల దైవత్వంతో కూడిన వస్తువుపై నిలపాలి. మన మనసును ఎక్కడ నిలపాలి? అటు ఇటు పరుగులు తీయకుండా ఒక దైవత్వంతో కూడినటువంటి ఒక వస్తువుపై నిలపాలంటాడు. మరి ఏంటి ఆ వస్తువు? అదే శ్వాస. శ్వాస శ్వాస శ్వాసలో ఎలాంటి ఆశలు ఉండయా, ఎలాంటి కోరికలు ఉండయా? మరి ఇది మంచి శ్వాస చెడు శ్వాస అని ఉందా? శ్వాసలో ఏమన్నా అసూయలు ఉండయా, పగలు ఉండయా, ప్రతీకారాలు ఉండయా, ద్వేషాలు ఉండయా? ఏమీ లేవుగా. శ్వాస ఎంత నిర్మలమైంది, నిష్కల్మషమైంది. ఒక పసిపాప మనస్సు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో మన అందరి యొక్క శ్వాసల్లో. నీ మనసుల్లో అందరి మనసుల్లో రకరకాల భావాలు, విరుద్ధమైన భావాలు, మంచి చెడులు ఉంటాయి. కానీ శ్వాస అనేది అందరి శ్వాసలో అంత పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంటుంది. అది ఒక రకంగా దైవత్వంతో కూడినటువంటిది. ఈ శ్వాసలో కుట్రలు, కుతంత్రాలు, మోసాలు అంటూ ఏమీ ఉండవు. స్వచ్ఛంగా, నిర్మలత్వంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఎరుకను మన శ్వాస పైన నిలిపి ఉంచి ఒక్క క్షణం కూడా ఇతర వైపులకు మళ్ళకుండా తదేకంగా దానినే గమనిస్తూ ఉంటే అదే మన స్పృహ మొత్తం శ్వాస పైన నిలిపితే అది ఎంతో శక్తివంతమవుతుంది. మన స్పృహని ఇందాక అనుకున్నాం, ఆత్మశక్తిగా ఉన్నటువంటి మనము, మన దగ్గర ఒక వెపన్ అది. ఏది? మన ఎరుక, ఏకాగ్రత, కాన్సన్ట్రేషను. దాన్ని దేనిపై నిలిపితే దానికి శక్తి పెరుగుతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏంది, ఈ మనస్సుని ఒక దైవత్వంతో కూడినటువంటి ఎలాంటి కల్మషాలు లేనటువంటి ఆ శ్వాస మీద ధ్యాస నిలిపి పదే పదే ఆ శ్వాసనే గమనిస్తూ ఉండమని చెప్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు మన చిత్తంలో నెగటివ్, పాజిటివ్ లాంటి ఎటువంటి ఫోర్సు లేకుండా శాంతించి అది న్యూట్రల్ స్థితికి చేరుకుంటుంది. ఇప్పుడు మన ఆలోచన ఏంది? చిత్తంలో ఉన్నటువంటి ఆ మంచి చెడు భావాల్లో వాటిని చెడు భావాలు తీసేయాలి. అవునా? చెడు భావాలు తీసేయాలంటే మనం న్యూట్రల్ స్థితిలో ఉన్నటువంటి మన ఎరుకని ఒక న్యూట్రల్ దైవత్వంతో కూడినటువంటి ఆ శ్వాస మీద కనుక ఉంచినప్పుడు ఆ శ్వాసలో ఎలాంటి ప్రకంపనలు ఉండవు. కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండి
ఒక మంచి సద్భావన ఉన్నటువంటి ఒక భావనతో కలిగి చిత్తంలో పదే పదే ఆ శాంతి 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 అని చెప్పి ఆ శాంతి భావాలన్నీ ఆ చిత్తంలో పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఈ ధ్యానంలో నీ 5 జ్ఞానేంద్రియాలను మనస్సును కట్టడి చేసినప్పుడు నీ చిత్తంలో ప్రశాంతత కలుగుతూనే ఉంటుంది. ఇలా పదే పదే నువ్వు ప్రశాంత స్థితిని అనుభవిస్తూ ఉండాలి. ఇలా ఎంతసేపు ఎన్నిసార్లు ఎక్కువసేపు ప్రశాంత స్థితిని పదే పదే పొందుతూ ఉంటే అప్పుడు నీవే ఒక శక్తివంతుడిగా దైవంగా మారిపోతావు. అంటే ఒకసారి కాదు, 1 గంట కాదు, పదే పదే ధ్యానం చేస్తూ ఉంటుంటే ఏమిటి ఫలితం అనేది మనందరికీ అర్థం చేసుకోవాలి. నేను గతంలో ఫస్ట్ టైం నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు గంటల తరబడి ధ్యానం చేయండి పత్రిజీ పదే ధ్యానం చేస్తుంటే నాకు చికాకు కలిగేది. ఏందో గురువు చెప్తున్నాడు కానీ ఎందుకంట మనసు కొంచెం ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకుంటే 1 గంట సేపు ఉంటే ఫుల్ అవుతుంది ఛార్జీ. తెల్లవారులు 20 గంటలు పెట్టినా కూడా ఇంకేమైనా డబల్ ఛార్జ్ అవుద్దా? 200% ఎక్కుద్దా? 100%ఏ కదా. అట్లాగే మనసు కాస్త అశాంతంగా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు కాస్త ప్రశాంతత కోసంగా, రిలాక్స్గా ఉండటం కోసంగా ఏదో ధ్యానం చేయొచ్చు. 1 గంట సేపు లేదా 2 గంటలు. అసలు గంటలు ధ్యానం అంటాడేంటి? ఇది ఎక్కడా లేదే, ఏ సంస్థలోనూ లేదే, ఏ గురువు చెప్పడే. కొంతమంది సంస్థలు చెబుతారు 15 నిమిషాలు ధ్యానం చాలు అంటారు. ఇంకొకటి అంటాడు అర్ధగంట ధ్యానం చాలంటాడు. మన పత్రిక ఏం చెప్తారు? గంటల తీరినప్పుడల్లా ధ్యానం చేయండి అంటుంటాడు. ఇది నాకు అర్థమయ్యేది కాదు. ఈయన ఏదో చెబుతున్నాడు కానీ అబ్బాయి ఇదంతా వేస్ట్ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏం చెప్పారు మనకిది. చిత్తంలో ఉన్నటువంటి ఆ అనుభవాలన్నిటినీ, చెడు అనుభవాలన్నిటినీ క్లియర్ చేయాలంటే ఆషామాషాహారం కాదు. చిత్తశుద్ధి జరగాలి. ఇప్పుడు మనకి చిత్తశుద్ధి జరగాలంటే ఏదైతే ఒక ప్రశాంతత కూడినటువంటి ఒక అనుభవాన్ని పదే పదే దాంట్లో స్టోర్ చేస్తుంటే ఆ చెడు అనుభవాలన్నీ కూడా కిందకెళ్ళి ప్రశాంతత కూడుకున్నటువంటి అనుభవాలను పైకి తేలుతుంటాయి. అందుకే 1 గంట 2 గంటల ధ్యానం కాదు, అవకాశం సేపు చిత్తానికన్నా బలము బలహీనత చెప్పను. రిపీటెడ్గా ఏ పని చేస్తే అదే అనుభవం అనేది దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఏ పని ఎలాంటి భావన కనుక చేస్తే రిపీటెడ్ చేస్తుంటే అలాంటిదే ఆ చిత్తంలో స్టోర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన గురువుగారు చెప్పినట్టు సాధ్యమైనంత వరకు ఉండవు కదా. 2 ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలు ఉండవు. ఈ రెండు స్థితిలోనే ఆలోచన లేని స్థితిలో ఉన్నాయన్నమాట. అయితే నిద్రలో మనస్సు లేని స్థితిలో ప్రశాంత స్థితిని పొందినా ఈ అనుభవం సమయంలో మనకు తెలియదు. నిద్రలో ప్రశాంతత పొందుతున్నాం. ఆ ప్రశాంతత ఎప్పుడు తెలుస్తుంది? ఉదయం లేచిన తర్వాత తెలుస్తుంది నీకు. అవునా? రాత్రి గాఢ నిద్రలో 5 గంటల ప్రశాంత స్థితిలో ఉన్న ఉదయం నీకు మేల్కొన్నప్పుడు మాత్రమే అనుభవం తెలుస్తుంది. ఇక్కడ మన ముఖ్య విషయం ఏమిటంటే మన చిత్తంలో ప్రశాంతి నింపాలనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు మన జయం ఏంటి? మన చిత్తంలో ప్రశాంతత నింపాలి. ఆ ప్రశాంతత అనేది ధ్యానం. మరి ఆ ప్రశాంతత నింపాలన్నప్పుడు గాఢ నిద్రలో కూడా ప్రశాంతత వస్తుంది కదా, గాఢ నిద్ర పోతే పర్వాలేదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన చిత్తంలో కనుక ఆ ప్రశాంతత నిలబడాలంటే ఎరుకుతో కూడినటువంటి స్థితిలో ఉన్నప్పుడే, ఎరుకుతో కూడిన స్థితిలో చేసినటువంటి ప్రశాంతతే మన చిత్తంలో స్టోర్ అవుతుంది. ఎరుకు లేని స్థితిలో ఉన్నటువంటి స్థితిలో అక్కడ ఎన్ని గంటలు నిద్రపోయినా, గాఢ నిద్రలో 4 గంటలు కాదు 10 గంటలు నిద్రపోయినా ఆ ప్రశాంతత అనేది మెలుకున్నప్పుడు ఆహాను అనుకుంటావు తప్పితే మనకి ఆ చిత్తంలో స్టోర్ కాదు. అది చిత్తంలో స్టోర్ అవ్వాలి. ప్రశాంత స్టోర్ కావాలంటే ఎరుగుతో కూడినటువంటి ప్రశాంత కలిగిన స్థితినే అక్కడ స్టోర్ అవుతుంది. అది మెయిన్ పాయింట్. అందుకే ధ్యానానికి నిద్రకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఇక్కడ మనకు ముఖ్య విషయం ఏమంటే మన చిత్తంలో ప్రశాంత నింపాలి అనుకుంటున్నాం కదా, అది ఎరుకుతో అంటే స్పృహతో కూడిన ప్రశాంతత మాత్రమే చిత్తంలో స్టోర్ అవుతుంది. గాఢ నిద్ర ఇది ఉంటే నేను ఉండలేను అనుకుంటూ ఎప్పుడు అశాంతిగానే ఉంటూ ఉంటాడు కదా. కానీ సదా ఎప్పుడు ప్రశాంత స్థితిలో ఉన్నవాడికి అసలు ఎటువంటి కోరికలు కానీ, ఆశలు కానీ, ద్వేషాలు కానీ, తిరస్కారాలు కానీ, అహంకారాలు కానీ ఉండవు. ఇదే యోగస్థితి. పితామహ పత్రిజీ పదే ఎక్కువసార్లు ఎక్కువసేపు ధ్యానం చేయండి, గంటలు ధ్యానం చేయండి అని చెప్పటానికి కారణం ఇదే. దీనికి మూలం మరి
వాస్తవానికి గురువులు ఏ విషయాన్ని సూక్ష్మంగా చెబుతారండి, సున్నితంగా సూక్ష్మంగా చెబుతారు, ఎంత ఎడమని చెప్పరు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ గంటల గంటల ధ్యానం ఎందుకు అనే దానికి మనకి అర్థమైంది కదా. ఇలా ఎప్పుడైతే మన అలవాటును ప్రతి క్షణం, మన అలవాటు అనేది ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండటం జరుగుతుంటో దీనిని జీవన్ముక్తి మోక్షస్థితి అని కూడా అంటారు. జీవన్ముక్తి మోక్షస్థితి అంటే ఏమి కాదు, ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మారిపోతావు నువ్వు, ఆ జీవన్ముక్తి వచ్చేస్తుంది. కాబట్టి మన లైఫ్ని కష్టాల్లోకి, నష్టాల్లోకి, దుఃఖాల్లోకి నెట్టివేస్తుంది ఎవరంటే ఎవరమ్మా? చిత్తము. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు దాకా అందరం మన మనస్సు అనుకుంటున్నాం, మనస్సు అంతా మన మనసు చుట్టూ పరిభ్రమిస్తున్నాం, మన చుట్టూ తిరుగుతున్నాం. కానీ అసలైన మూల కారణం మన చిత్తమే. చిత్తశుద్ధి లేని శివపూజ లేని యోగులు వేమని చెప్పిన యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మరి చెప్పిన అర్థం ఇదే. కావున అందరూ కూడా మరి మన బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినట్లుగా పదే పదే ధ్యానం చేసి మన చిత్తాన్ని శుద్ధి చేసుకొని ప్రశాంతంగా ఆనందంగా ఉంటామని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం మిత్రులారా.